గంభీర ధ్వని గల తాళంబుతో గంభీర ధ్వని గల తాళంబుతో యెహోవాను స్తుతించుడి మీరు యెహోవాను కీర్తించుడి పరమండల సితారాలతో పరమండల సితారాలతో ప్రభువును కీర్తించుడి మీరు స్తుతులతో పూజించుడి మీరు స్తుతులతో పూజింపుడి గంభీర ధ్వని గల తాళంబుతో గంభీర ధ్వని గల తాళంబుతో యెహోవాను స్తుతించుడి మీరు యెహోవాను కీర్తించుడి పరిశుద్ధ దేవుని కార్యంబులు పరిపూర్ణమగు మహిమ తేజంబులు పరిశుద్ధ దేవుని కార్యంబులు పరిపూర్ణమగు మహిమ తేజంబులు పరిశుద్ధాత్మతో ప్రకటింపను పరిశుద్ధాత్మతో ప్రకటింపను పరిశుద్ధులుగా చేయు యేసుని పరిశుద్ధులుగా చేయు యేసుని గంభీర ధ్వని గల తాళంబుతో గంభీర ధ్వని గల తాళంబుతో యెహోవాను స్తుతించుడి మీరు యెహోవాను కీర్తించుడి తుదమార తన ప్రియ కుమారుని మన కొరకు బలియాగముగ చేసెను తుదమార తన ప్రియ కుమారుని మన కొరకు బలియాగముగ చేసెను తన మహిమ రాజ్యంబు తనకియ్యెను తన మహిమ రాజ్యంబు తనకియ్యెను తన జీవమొసగిన యేసుని తన జీవమొసగిన యేసుని గంభీర ధ్వని గల తాళంబుతో గంభీర ధ్వని గల తాళంబుతో యెహోవాను స్తుతించుడి మీరు యెహోవాను కీర్తించుడి పరమండల సితారాలతో పరమండల సితారాలతో ప్రభువును కీర్తించుడి మీరు స్తుతులతో పూజింపుడి మీరు స్తుతులతో పూజింపుడి గంభీర ధ్వని గల తాళంబుతో గంభీర ధ్వని గల తాళంబుతో యెహోవాను స్తుతించుడి మీరు యెహోవాను కీర్తించుడి మీరు యెహోవాను కీర్తించుడి. మరి కోవిడ్ ఏదో కొత్త వేరియంట్ బయలుదేరిందని చెప్పేసి మరి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఒక ప్రకటన చేశారు. ఇది XE అనేది కొత్తదంట.
ఇదివరకు ఒమిక్రాన్ అని వచ్చింది కదా, ఒమిక్రాన్ డెల్టా వేరియంట్ కంటే చాలా వేగం అన్నారు. కానీ ఇది ఒమిక్రాన్ కంటే వేగం అంట. ఒమిక్రాన్ కంటే అక్కడ అలా వచ్చింది అంటే చుట్టహెద్ది అనమాట, అంత స్పీడ్ అంటది. మన దేశంలో బాగా తగ్గిపోయినాయి. నిన్నటి లెక్కలు ఏమి రాలేదు, కానీ మొన్నటి వరకు చూస్తే మన దేశం అంతా కలిపి ఒక 1200 మాత్రమే కేసులు వచ్చాయి. ఒక 1260 మన దేశం అంతా కలిపి. అందులో మన రాష్ట్రం వాటా 28, అందులో మన జిల్లా వాటా మళ్ళీ 14. రాష్ట్రంలో వచ్చిన కేసులు అన్నింటిలో సగం మనయే. మరి ఈ సంఖ్య దేనికి దారి తీస్తుందో, మరి ఈ కొత్త వేరియంట్ మరి ఏం చేస్తుందో. కొంతమంది చెప్తున్నారు కదా, 4th వేవ్ ఉంది, అది చాలా వేగంగా చుట్టేస్తుంది అని చెప్తున్నారు. మరి ఎందుకు గుంపులుగా కూర్చున్నారు మీరు? మాస్కులు కూడా లేవు. మీరు రింగులు వదిలేసి, రింగులు లేకపోతే వెళ్ళిపోండి కుర్చీలోకి, ఎవరి రింగులో వాళ్ళు కూర్చోండి. ఈ కరోనా ఏమేమైతే చేసిందో ఇలా జరగబోతుంది అని బైబిల్లో దేవుడు ఎప్పుడో చెప్పాడు. ఆ చెప్పినవి ఈ కరోనాలో చాలా వరకు నెరవేరిపోయాయి. చూద్దాం ఒకసారి. చూడండి, మరి పాటలు ఆగిపోతాయి, పాటలు ఆగిపోతాయి. ఆలయాల్లో చర్చిలు అన్నింటిలోనూ పాటలు ఆగిపోయినాయి కదా. ఆమోసు 8వ అధ్యాయము 3వ వచనం చదవండి. మందిరంలో పాటలు ఆగిపోతాయి, ఏడుపులు అయిపోతాయి. పాటలు స్తుతించడానికి అయ్యే పాటలు కాస్త ఏమైపోతాయంట, ప్రలాపాలు అయిపోతాయి, ఏడుపులు అయిపోతాయి. పాటలు ఆగిపోయినాయి కదా, మందిరాలన్నీ మూతపడిపోయినాయి, అందులోంచి పాటలు కూడా ఏమీ వినపడలే. అదే వచ్చిన ఇంకా కిందకెళ్ళు, మృతదేహాలను ప్రతి చోట విసిరేస్తారు. చదువు. సరిగా చదవండి అమ్మా, తడుకున్నది. లెక్కకి ఎక్కువైపోతాయి. లేదు 1-2 అయితే ఎత్తుతారు, కుప్పలు కుప్పల కింద పడిపోతే ఇంకెవరు ఎత్తుతారు? జాగ్రత్తగా తీసుకెళ్ళి భూస్థాపితం చేసే కార్యక్రమాలు లేకుండా విసిరిపారేసిన సందర్భాలు కదా. అది జరుగుతుందని చెప్పబడ్డాయి. అది కరోనా పుణ్యం అంటూ నెరవేర్పులోకి వచ్చింది కదా. అదే అధ్యాయంలో 8వ వచనానికి వెళ్ళండి. భూమి కంపించదా, అంగలార్చరా. మరి దేశం వణికిపోయింది. భూమి కంపించదా అంటే భూమి అంటే దేశమే కదా. దేశాలు కంపించిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 210 దేశాలు కూడా కంపించిపోయాయి. ఎక్కడ చూసినా సంతాపమే, ఏడిపే ఏడిపే ఏడిపే. అది కూడా నెరవేర్పులోకి వచ్చేసింది. 10వ వచనం, మీ పండుగ దినాలు. పండుగ దినాలు రద్దు అయిపోతున్నాయి, అవన్నీ దుఃఖ దినాలుగా మారిపోయినాయి. పండుగలు ఎక్కడ ఉన్నాయా? పండుగలన్నీ ఆగిపోయినాయి కదా. కరోనా పేరు చెప్పి పండుగలు ఆగిపోయినాయి కదా. దుఃఖ దినాలు అయిపోయినాయి. పండుగ దినాలు దుఃఖ దినాలు అయిపోతాయి, పండుగలు రద్దు అయిపోతాయి. అయిపోయింది కూడా. అలాగే 11వ వచనం చదువు. ఏంటది? క్షా అని నోరు తెరిచి చెప్పాలి, లేకపోతే క్షే అయిపోద్ది. క్షామము. అది అన్నపానములు లేకపోవడం చేత యెహోవా మాట వినబడకపోవడం, ఆ క్షామం. దేవుని మాటకు కరువు. మీటింగులు లేవు, మందిరాలు ఓపెన్ చేసింది లేవు. ఏదో జూమో లేకపోతే యూట్యూబో ఫేస్బుక్కో అలాగేదో వినపడ్డాయి తప్ప ఓపెన్గా స్వేచ్ఛగా దేవుని వాక్కు వినబడలేదు. దానికి కరువు వచ్చేసింది. క్షామము అంటే కరువే. క్షామము అంటే కరువే. అది కూడా మనకి నెరవేరింది కదా. ఇంకా 13వ వచనం, అంటే అందమైన కన్యలు యవ్వనులు నిరుత్సాహం.
ఉత్సాహం లేదు. సాధారణ కన్యలు యవ్వనులు అంటే ఎంత ఉత్సాహంగా ఉంటారు. వాళ్ళకి ఒక లోటు, ఓ దప్పి కదా. దాంతో ఏమైపోయారు, నీరసించిపోయారు, నిరుత్సాహపడిపోయారు. కురగాళ్ళకి అంతే కదా, అలా అయిపోయింది. వాళ్ళ జీవితాలు జరిగే కార్యక్రమాలు, పెళ్ళి ఉందంటే ఏదో అలా జరిగినట్టే జరిగింది అంతే. ఏదో పుట్టినరోజు అంటే ఏం లేదు, అన్నీ అలాగే అయిపోయి. లేకపోతే రజస్వాలు ఆ బంతులు ఏమైనా ఉంటే ఏదో మొక్కుబడి. కన్యలకు ఉత్సాహం లేదు, యవనులకి ఉత్సాహం లేకుండా అయిపోయింది. ఇంకా తర్వాత ఇర్మియాలోకి వద్దాం. ఇర్మియా 16వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. యెహోవా ఎలాగు సెలవిస్తూ ఉన్నాడు, మీ కన్నుల ఎదుటని మీ దినములలోనే సంతోషధ్వని, ఆనందధ్వని, పెండ్లి కుమారుని స్వరము వినపడకుండా. అంటే వివాహ మందిరాలు మూసేయబడ్డాయి. కళ్యాణ మంటపాలన్నీ మూసేశారు కదా, అన్నీ క్లోజ్ అయిపోయినాయి. కళ్యాణ మంటపాలు, వివాహ మందిరాలు మూసేశారు. అక్కడ పెళ్ళి ఆ ఉత్సాహం, ఆనందాలు ఏమీ లేకుండా అయిపోయినాయి. ఈ వచనం కూడా ఈ కరోనా సందర్భంగా నెరవేర్పులోకి వచ్చేసింది. అందులో 4వ వచనం చదవండమ్మా, 16:4. ఘోరమైన మరణము నందుతారు, వారిని గురించి రోదనము చేయబడదు, పాతి పెట్టబడక భూమి మీద పెంటవలే. ఎవరు ఏడ్చారు? కరోనాలో చచ్చిపోతే ఏడ్చున్నారా? ఏడ్చారా? గబగబ ఎవరు ఈ రకంగా ఇక్కడి నుంచి ఈ శవాన్ని తీసేయాలా, ఈ రకంగా తీసేయాలా అని వాళ్ళు తప్ప ఏడ్చుకోలే లేకుండా అయిపోయారు. గంగా నదిలో వేల కొలది శవాలు కొట్టుకొచ్చినాయంట. గంగా నదిలో అంటే విసిరి పారేశారు, ఖననం చేయలేదు, లేకపోతే కాల్చలేదు. ఆ శవాన్ని తీసుకెళ్ళి నదుల్లో విసిరేశారు. అది చక్కగా నెరవేర్పులోకి వచ్చేసింది. దేవుడు ఇర్మియా ద్వారా చెప్పించిన మాట కూడా నెరవేర్పులోకి వచ్చేసింది. ఆ తర్వాత చనిపోయిన వారికి సంబంధించినటువంటి ఓదార్పు ప్రార్థనలు, ఈ సమావేశాలు కూడా ఉండవంట. 16:7 వచనం చదువు. చచ్చిన వారిని గురించి, జనులను ఓదార్చడానికి అంగలార్పు ఆహారం. అది చనిపోయిన తర్వాత ఏదో కార్యక్రమం చేస్తారు కదా, దిన కార్యక్రమం చేస్తారు. ఎంతోమంది పరామర్శించడానికి వస్తారు, వాళ్ళకి ఆహారాలని పంచి పెడతారు. అవి జరిగినాయా? లేదు. ఎవరు చచ్చిపోతే 20 మంది, అంతే. 20 మంది కంటే ఎక్కువ వెళ్తలేదు. అలాగే అయిపోయినాయి పూర్తిగా. అది కూడా నెరవేర్పులోకి వచ్చేసింది. ఆ తర్వాత ఒంటరిగా కూర్చోవడం, సింగిల్, గుంపులు అయ్యే పరిస్థితి లేదు. ఇర్మియా 15:17 వచనం. సంతోషించు వారి సమూహంలో, సంతోషించు వారు వాళ్ళు విడగొట్టేకమ్మా. సంతోషించు వారు కూర్చుండే సమూహంలో నేను కూర్చుండట్లేదు. అంటే గుంపులుగా ఉండే పరిస్థితి లేదంటే ఒంటరిగా ఉండిపోయేటువంటి ఆ పరిస్థితి. ఇంకా తర్వాత యెషయా 26:10 వచనం. నిన్న మనం ధ్యానించ పదో వచనం చదివావా? అడిక్కు చేయాలి కిందకి. నువ్వు వెళ్ళి అంతఃపురంలో ప్రవేశించు. సారీ, ఇక్కడికి వచ్చాను నేను. తలుపు వేసేసుకో. 21 అన్నా? తలుపు వేసేసుకో. ఇంటిగా నీ గదిలో నువ్వు ఉండిపో. కరోనా చేసింది అదేనా? తలుపులు బిగించుకుని కూర్చున్నారంతే, బయటకు వచ్చింది లేదు. ఎప్పుడో దేవుడు చెప్పించినటువంటి మాటలు కదా ఇవన్నీ. దాదాపుగా 3000 సంవత్సరాల క్రితం ఎప్పుడో చెప్పినటువంటివి. అవన్నీ ఇప్పుడు అక్షరాలు నెరవేరిపోయాయి. కాబట్టి బైబిల్ అనేది సత్యం.
ఇందులో ఉండే దేవుని వాక్కు సత్యం. అది ఖచ్చితంగా నెరవేర్పులోనికి వచ్చే తీరుతుంది. అందులో ఏమాత్రం కూడా సందేహమే లేదు. దేవుడు వద్దు మరి మన పట్ల తను ప్రేమను చూపిస్తూ వచ్చాడు కాబట్టి ఇంకా మనం ఇలాంటి ఈ దినాలను మనం చూడగలుగుతూ ఉన్నాము. సరే అండి, మనం చదివినటువంటి ఈ లేఖనంలో ఈ 11 వచనాల వరకు చూస్తుంటే మరి ఎంత దప్పి ఉంది ఇందులో, ఎంత క్షామం ఉంది దీనిలో, ఎంత అస్వస్థత ఉంది దీనిలో కదా, ఎంత కరువు, నిజంగా ఎంత బాధపడుతూ ఉన్నారు. కారణం ఏంటి? దేవునికి మానవులకు మధ్య వచ్చినటువంటి పాపాల అడ్డుగోడ. అడ్డు, అది గోడ కావచ్చు, లేకపోతే ఒక కాలువ కావచ్చు, లేకపోతే ఒక అగాధం కావచ్చు. అవతల వారు కలవడానికి వీలు లేకుండా వచ్చేటువంటిది ఏదైనా దాన్ని అడ్డుగోడ అనుకోవచ్చు. ఇప్పుడు బొబ్బిలి వంతెన పడిపోయింది ఒకసారి, అప్పటికి చాలామంది పుట్టలేదు ఇక్కడ వాళ్ళు. అది పడిపోయింది. ఇనప వంతు ఉండేది, అది బాగా ఇనపయ్యి ఉండి ఈ పక్కన ఎడపడ్డా చాలా పెద్ద లావు బద్దులు. ఒక లారీ వంటగా కూలిపోయింది ఒకసారి అది. ఆ తర్వాత ఏమైంది, అవతల కష్టమైపోయింది, వెళ్ళడానికి దారి లేకుండా అయిపోయింది. మళ్ళీ పడవలు తీసుకొచ్చి కొద్ది రోజు ఆరిన తర్వాత 2-3 పంటలు కలిపేశారు. ఆ పంటల మీద నుంచి నడిచాము వదిన కట్టేదాకా. ఆ పంటల మీద నుంచి అవి లేకపోతే అవతలే మధ్యలో ఒక కాలువ వచ్చేసింది. అది దాటుకుని ఎవరు వెళ్తారు? ఆ కాలువ అడ్డం, ఆ గోడైన అడ్డు పరిస్థితి అన్నమాట. ఇక్కడ దేవునికి మనకు మధ్య ఒక అడ్డం వచ్చేసింది. ఈ అడ్డం ఏం చేసింది? అవతలోళ్ళకి మధ్యన గ్యాప్ సృష్టించింది. దానివల్ల యువతల వారు ఆ విన్నపాలేమి ఆయన దగ్గరికి వెళ్ళకుండా అయిపోయింది. కారణం ఏంటి? మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఏంటా పాపాలు అంటే కింద రాసుకుంటాం మట్టు కదా. మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. ఇవే పాపాలు. దేవునికి మనకు మధ్య వచ్చినటువంటి, మానవులకి మధ్య వచ్చినటువంటి పాపాలు. నీతిని బట్టి ఎవ్వడూ సాక్ష్యం పలకడు, సత్యాన్ని బట్టి ఎవ్వడూ వ్యాజ్యమాడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలే పలుకుతారు. చెడును గర్భాన ధరించి పాపాన్ని కంటనే ఉన్నారు కదా. ఎవరు కూడా సత్యాన్ని బట్టి వ్యాజ్యమాడడం. సత్యాన్ని బట్టి వ్యాజ్యమాడితే కోర్టుల్లో లక్షల కేసులు పెండింగ్లు ఉంటాయా? కోర్టుల్లో లక్షల కేసులు ఉన్నాయంట పెండింగ్లో. లక్షల కేసులు ఎప్పుడు తీరిపోతాయో. ఆ కేసు వేసిన వాళ్ళు చాలామంది చచ్చిపోయాక అప్పుడు వస్తున్నాయి. కేసు వేసిన వాళ్ళు చచ్చిపోతున్నారు. ఆడు 20 ఏళ్ళకి కేసు అయితే అది చచ్చిపోయి కానీ అది హీరింగ్ రావట్లేదండి. ఇంకా వేసిన వాళ్ళు లేదు కాబట్టి రద్దు చేసేస్తున్నాం, మూసేస్తున్నాం అంటున్నారు. మరి ఎలా వస్తున్నాయి ఈ కేసులు? ఖచ్చితంగా వాది ప్రతివాది ఇద్దరు ఉండాలి కదా. ఇద్దరిది సత్యం అవుతుందా? ఖచ్చితంగా ఒక్కడిదే సత్యం, ఒకటిది అసత్యమే అని కేసేశారు. అంటే సత్యమును బట్టి వ్యాజ్యం ఆడట్లే, అది పాపం. ఇలాంటి పాపాలు దోషాలు కిందకి చాలా కనపడుతున్నాయి. మిడునాగుల గుడ్లను పొదుగుదురు, సాలెపురుగు వల నేయుదురు, ఆ గుడ్లు తినువాడు చచ్చును, వాటిలో ఒకదానిని ఎవడైనా తొక్కిన ఎడల విషసర్పమే అందులోంచి పుట్టును. వారి పట్టు బట్ట నేయుటకు పనికిరాదు, వారు నేసినది ధరించుటకు ఎవరికి వినియోగించిన వారి క్రియలన్నీ పాపక్రియలే. ఇలా ఉన్నప్పుడు ఏం దొరుకుతుంది మనిషికి? కావున న్యాయం మాకు దూరముగా ఉన్నది. 9వ వచనం.
11వ వచనంలో చివరి భాగం, రక్షణ కొరకు కాచుకొనుచున్నాము కానీ అది మాకు దూరముగా ఉన్నది. దూరంగా ఉంది. మధ్యలో ఏదైనా అడ్డంగా ఉన్నప్పుడు అది ఎంత దూరమైనా ఒకటే, అడ్డుగా ఉండిపోయింది. ఒక అడ్డం అంటూ ఉన్నప్పుడు అది కొంచెమేదో అవ్వచ్చు, లాభమే ఉంది. యువతలకి రాలేరు, పోలేరు, అందుకోలేరు. అది మైళ్ళ దూరమైనా ఒకటే, కొంచెం దూరమైనా ఒకటే కదా. అడ్డంగా ఒక విండ్షీల్డ్ గ్లాస్ ఉండిపోయింది అనుకోండి, అవతలకు మనిషి యువతలో మనిషి మాట్లాడుకుంటుంటే వినపడదు. వాళ్ళిద్దరి మధ్యన ఉన్న దూరం ఎంత, ఓ జానడు కూడా ఉండకపోవచ్చు. ఇలా ఆనుకుంటే సెంటీమీటర్ కూడా ఉండదు. అయినా సరే అవతలోడి మాట యువతలోడు కనపడదు, యువతలోడి మాట అడ్డొచ్చేసింది. ఈ పాపాలు అలానే ఉన్నాయండి అడ్డంగా, ఈ దోషాలు అలాగే ఉన్నాయి అడ్డంగా. దేవుడు మన పక్కనే ఉన్నాడు, రాసుకొని అంత దగ్గరలోనే ఉన్నాడు. అయినా వినిపించనంత దూరం అంత దూరం చేసేసాయండి పాపాలు. అంటే దేవునికి మనకు మానవులకు మధ్య ఒక అగాధం ఉండిపోయింది, ఒక దూరం ఉండిపోయింది, గ్యాప్ ఉండిపోయింది. ఈ గ్యాప్ను పూడ్చేటువంటి ఉద్దేశమే దేవునిలో అది ప్రేమగా బయలుదేరిపోయి, మన మీద వాత్సల్యతగా బయలుదేరిపోయి, ఇది పూడ్చడానికై మళ్ళీ తన కుమారుని ప్రామిస్ చేశాడు. అంతే కదా. ఆది తల్లిదండ్రులు పాపం చేసినప్పుడు, ఆజ్ఞాతిక్రమ పాపం, వాళ్ళు సత్యం చెప్పారా? సత్యం చెప్పలే కదా. తప్పు చేసిన, ఆజ్ఞను అతిక్రమించాము అని చెప్పారు వాళ్ళు? చెప్పలేదు. మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవి, మీ నాలుగు కీడును బట్టి మాటలాడుచున్నది. అబద్ధాలే కదా వాళ్ళు చెప్పినవి. ఏమయ్యా, ఏమ్మా, అదామా, ఎవరు దిగముదురువా నువ్వు? ఎవరు చెప్పారు ఆ మాట నీకు? నేను తినొద్దన్న చెట్టు ఫలాన్ని కానీ తిన్నావా అంటే తిన్నాడు కదా. అవును అని చెప్పాడా? చెప్పలే. సాకులంటే అబద్ధాలే. సాకు చెప్పాడు, నువ్వు నాకు ఇచ్చిన ఆ స్త్రీ పట్టుకొచ్చి ఇచ్చి తిన్నాను నేను. సాకు చెప్పాడు. సాకులు నిజాలా? సాకులు అబద్ధాలే కదా. అదే కదా ఆయనకి మనకి మధ్య గ్యాప్ అని ఏర్పాటు చేసింది. ఒప్పేసుకుంటే మరి ఇంకొకలా ఉండునేమో. ఇద్దరు ఒప్పుకోలే, ఇద్దరు కూడా సాకులే చెప్పారు, సాకులే చెప్పినటువంటి వారు ఉన్నారు. కాబట్టి పెద్ద గ్యాప్. ఈ గ్యాప్ను పూడ్చడానికి దేవుడు అప్పుడే యేసు ప్రభువును వాగ్దానం చేశాడు కదా. సాతానుతో మాట్లాడినప్పుడు, నీకును స్త్రీకి, స్త్రీ సంతానానికి, నీ సంతానానికి వైరము కలుగు చేస్తాను. నీవు అతని మడిం పట్టుకుంటావు, అతన్ని నీ తలకాయ చితక్ కొడతాడు అని చెప్పడం ద్వారా అప్పుడే స్త్రీ సంతానంగా యేసు ప్రభువును లోకానికైనా ఒక రకంగా వాగ్దానం చేసేసాడు. అందుకే ఆ విషయాన్ని ప్రవక్తల చేత చెప్పిస్తూ వచ్చాడు కదా. ప్రవక్తల చేత చెప్పిస్తూనే వచ్చాడు ఆ విషయాన్ని. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతుంది. కన్యక గర్భవతి అయి, మరి కన్యక ఆయన మరియ గర్భవతి అయి యేసు ప్రభునికి అంది కదా. కన్యక, స్త్రీ సంతానము అంతే. పురుషుని ప్రమేయం లేకుండా కేవలం స్త్రీలో నుంచి మాత్రమే ఆయన వచ్చాడు. కాబట్టి ఆదికాండం 3వ అధ్యాయంలో స్త్రీ సంతానం అని దేవుడు చేసినటువంటి ఆ వాగ్దానం ఏదుందో అది నెరవేర్పులోకి వచ్చింది. ఇందులో దేవుని ప్రేమ ఉంది. కేవలం ఇదంతా ఆయన ప్రేమతోటే ఇదంతా చేశాడు, ప్రేమతోటే చేశాడు. మనం గత వారం చెప్పుకున్నాం కదా, దేవుడు నిన్నెంతో ప్రేమించను, అంతేకాకుండా నీ పట్ల ఒక మంచి ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు. అది ఎప్పుడు? ఆదికాండం 3వ అధ్యాయంలోనే ప్రమాణం చేస్తే అది ఎప్పుడు నెరవేర్పులోకి వచ్చింది? కొన్ని వేల సంవత్సరాలు గడిచాయి. అది ఖచ్చితంగా ఇదంతా ఆయన ప్రేమ ప్రణాళిక. అదే మాటని యోహాను సువార్త 3:16లో కూడా మనం చదువుతాం. దేవుడు లోకమును
ఎంతో ప్రేమించాను. ఈ లోకం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఇద్దరిలో నుంచేగా. శాపగ్రస్తులైన ఆ ఇద్దరు ఆది మానవుల్లో నుంచే, ఆదాము హవ్వల్లో నుంచే ఈ లోకమంతా వచ్చింది. వాళ్ళిద్దరుగా ఉన్నప్పుడే ప్రేమించాడు. వాళ్ళలోంచి వచ్చిన ఈ లోకాన్ని ప్రేమించాడు. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించెను. ప్రేమ, ఇది మొదటిది మనం చూసాం. రెండవది ఏంటి? మనందరం కూడా పాపంలోనే ఉన్నాం. ఈ పాపమే మనల్ని ఆయన నుంచి వేరుపరచింది కదా. ఈ పాపమే మనల్ని దేవుని నుంచి వేరుపరిచింది. ఆల్ ఆఫ్ సిన్ అండ్ అవర్ సిన్ హ్యాస్ సెపరేటెడ్ అస్ ఫ్రమ్ గాడ్ కదా. సెపరేటెడ్ అస్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి ఈ పాపమే వేరుపరిచేసిందండి. ఆ వేరుపరిచినటువంటి పాపం మన మధ్య ఒక అగాధంగా ఉండిపోయింది. ఇటువైపు వారు అటువైపుకి దాటలేనంత అగాధం. కనబడతారు తప్ప దాటలేని పరిస్థితి. అటువంటి అగాధం వచ్చేసింది కదా. ఈ అగాధాన్ని జాయిన్ చేయడానికి అవతలకి యువతలకి ఒక నిచ్చెన లేదా ఒక వంతెన లేదా ఒక బ్రిడ్జ్ కదా వేయడానికే యేసుప్రభు ఈ లోకంలోకి రావడం అనేది జరిగింది. ఇదే మనం మూడవ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. మూడవది అన్నమాట ఇది. అవతలికి యువతలకి, దేవునికి మానవులకు మధ్య కదా. దేవుడు ఒక్కడే, దేవునికిని మనుషులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తును నరుడు అని మనం చదువుతాం. పౌలు గారు చెప్తారు కదా. దేవుడు ఒక్కడే. మళ్ళీ దేవునికి మనుషులకు మధ్యవర్తి కూడా ఒక్కడే, మీడియేటర్, మధ్యవర్తి. మధ్యవర్తి పాత్ర ఏంటి? కలపడమే కదా. మధ్యవర్తి పాత్ర బ్రిడ్జ్ చేయడం అంటే కలపడమే కదా. ఆ వంతుని పడిపోయింది, తర్వాత మళ్ళీ వంతుని కట్టారు. అంటే ఈ అంచుని ఆ అంచుని కలిపారు, దాని ద్వారా బ్రిడ్జ్ చేశారు. అలాగే దేవునికి మానవులకు మధ్య ఏర్పడ్డటువంటి ఈ దూరాన్ని బ్రిడ్జ్ చేయడానికి, కలపడానికి యేసుప్రభు లోకంలోనికి రావడం అనేది జరిగిందంటే దేవునితో తిరిగి సంబంధాన్ని పునరుద్ధరించటం కదా. పునరుద్ధరించడానికే యేసుప్రభు లోకానికి వచ్చాడు. ఇది కూడా మనం గుర్తెరగాల. ఈ విషయాన్ని ఎందుకు తెలుసుకోవాలి? మనం నిజంగా తండ్రితో మనం సత్సంబంధాలని కలిగి ఉండాలని ఆశపడితే కలిపే ఒక మనిషి కోసం మనం ఎదురు చూడాలి కదా. ఇరుగు పొరుగు వారు ఏదో వారి మధ్యన ఒక చిన్న కలహం ఉండిపోయింది, కలవలేకపోతూ ఉన్నారు. కలవలేనే ఆశ ఉంది, కానీ ఈగోలు ఉంటాయి కదా. నేను ముందు మాట్లాడాలా, నేనే ముందు మాట్లాడాలా. ఈగో ఇది చాలా ప్రమాదకరమైనటువంటి. నేనే అనుకోవడం. ఎవరో ఒకరు ముందడికి వేయకపోతే ఎలా కదా. ఈ ముందడికి వేయకుండానే చాలామంది ఎడమెడంగా ఉండిపోతూ ఉంటారు. వాళ్ళ మధ్యన కుట్టుకోవాలి, చంపుకోవాలన్నంత కోపాలేమీ ఉండవు, పక్కపక్కనే ఉంటారు. ఉన్న సమస్యల్లో ఏంటి? తను ముందు నన్ను పలకరించాలి. అవతల మనం అనుకున్నట్టే అవతలలో కూడా అదే అనుకుంటారు కదా. ఎవరి మట్టి కాళ్ళకే ఉంటుంది కదా అది. వాళ్ళు నన్ను ముందు పలకరించాలి. నువ్వెందుకు పలకరించకూడదు? సమస్యను చంపుకోవాలనుకుంటే, దూరాన్ని తగ్గించుకోవాలనుకుంటే, ఇద్దరు ఏకమై సంతోష సమాధానంగా జీవించాలంటే ఎవరో ఒకరు ముందడికి వేయచ్చు కదా. భార్యాభర్తలు కూడా మినహాయింపు కాదు. కొంతమంది భార్యాభర్తల మధ్య కూడా ఈ తగు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది ఈ తగు. వాళ్ళు ఏమైనా ఇడిపోతారా? అందుకోసం దేవుడు చేశాడా? వాళ్ళని కలిపాడా? కాదు కదా. అయినా సరే ఈగో పెట్టుకుంటూ ఆవిడేమో అన్నం పెట్టడం, వండడం మానేస్తుందా, అన్నం పెట్టడం మానేస్తుందా, ఈ ఇంట్లోకి తేవడం మానేస్తాడా, తినడం మానేస్తాడా?
ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అవసరమైనవి తెస్తాడు. ఆవిడేమో చక్కగా వండేసి టేబుల్ మీద పెట్టేసి ఆ వంటగదిలో మూలకి వెళ్ళిపోయి వస్తూ ఉండదు ఇలాగ అంతే. ఈయన పెట్టుకు తినాలా. ఏమనుకుంటాడు, వండి పెట్టింది కదా వడ్డించవచ్చు కదా లోపల అనుకుంటాడు. ఆవిడేమనుకుంటుంది, వడ్డించనొచ్చు కదా. చూడండి ఎంత సింపుల్గా ఉంది, చాలా సిల్లీగా లేదా. ఇటువంటి చిన్న ఈగోతో ఆ ఇంట్లోని పరాయి వాళ్ళగా బతుకుతూ ఉంటారు. ఆ ఇంట్లోనే ఉంటారు, పరాయి వాళ్ళ బతుకుతూ ఉంటారు. ఏముంది సంతోషం అందులో కదా. ఇది చాలా పనికి మాలిన లక్షణం, సంతోషాన్ని దూరం చేసే లక్షణం, సమాధానాన్ని దూరం చేసే లక్షణం, ఒక ఆహ్లాదకరమైన మంచి వాతావరణం లేకుండా చేసేటువంటి లక్షణం. మరి ఎలా నీళ్ళు ఏమైనా కొట్టుకొని ఎంత చంపుకుని ఎంత కోపాలు ఉన్నాయా? లేవు. ఓ చిన్న ఈగో. ఎంత దూరం, ఎంత దూరం. ఆదాం గారు అదే చేశాడు. నేను తిన్నాను అని చెప్పడానికి ఏంటి అతనికి బాధ? నేను తిన్నాను, దేవుడు స్పష్టంగా అడిగాడు కదా. ఈ తోటలో నీ స్వరాన్ని విన్నప్పుడు నేను దిగంబరినయ్యుంటిని కనుక సిగ్గు చేత చెట్ల చాటున దాక్కున్నాను అన్నాడు. ఆదమా అని పిలిస్తే అప్పుడు వెంటనే దేవుడు వేసిన ప్రశ్న ఏంటి? దిగంబరివా? ఆ సంగతి నీతో ఎవడు చెప్పాడు? నేను తినొద్దన్న చెట్టు ఫలాన్ని కానీ తిన్నావా? క్వశ్చన్ క్లియర్. అవును ప్రభువా తిన్నాను అని చెప్పాలి కదా. ఇంకా అహంకారం. తప్పెవరిది? నీదే. నువ్వు ఇచ్చావు కదా నాకు, సాటి అయిన సహకారాన్ని నువ్వే కదా ఇచ్చావు నాకు. ఆమె తెచ్చి ఇచ్చింది, నువ్వు ఆమె తెచ్చి ఇవ్వకపోతే నాకు నేను దీని ఉండేవాడిని కాదు. అది కదా తప్పు, నాది కాదు. ఆమె నాకు ఇచ్చి నువ్వే తప్పు చేసావు అన్నట్టుగా ఆయన సమాధానం కదా. అదే తెచ్చిపెట్టింది తంట, ఈ దూరం తెచ్చిపెట్టింది, ఈ శాపాన్ని తెచ్చిపెట్టింది కదా. అయినా దేవుడే తన ఒక అడుగు వెనక్కేసి తగ్గి పనికి మాలలో నేను మనల్ని ఎంతో ప్రేమించి మళ్ళీ తిరిగి ఆయనతో కలుపుకోవాలని తన ఏకైక కుమారుని వాగ్దానం చేసి మన రూపంలోకి ఆయన ఈ లోకంలోకి పంపించాడు కదా. ఇదంతా కేవలం దేవుని ప్రేమ. ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేయాల్సి వచ్చింది? ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చు జీతం మరణం. కాబట్టి మరణశిక్ష రద్దు చేయబడదు, అది అమలు కావాలి, రద్దు చేయబడదు. దోషులను నిర్దోషులుగా దేవుడు ఎంచడు, క్షమిస్తాడు తప్ప. వేలకు క్షమించడానికి ఇష్టపడతాడు తప్ప నిర్దోషులుగా మాత్రం ఆయన ఎంచడు. అక్కడ ఒక ప్రతిచర్య జరగాలి, చర్యకి ప్రతిచర్య జరగాలి. చేసిన పాపాన్ని కడుక్కోవడానికి ఇంకొక చర్య చేయాలి. మానవులు రకరకాలుగా దేవునికి వారికి మధ్య ఈ అగాధాన్ని పూడ్చడానికి రకరకాల బ్రిడ్జిలు కడుతున్నారు. బోట్లు, చిన్న చిన్న బోట్లు, చిన్న చిన్న పంటలు అవి పెట్టి తాత్కాలికంగా అవసరాలు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు నరసాపురం ఫెర్రీ ఉంది. నరసాపురం అవతల ఈస్ట్ గోదావరి, యువతల వెస్ట్ గోదావరి. ఆ ఫెర్రీ అక్కడ వంతెన లేదు, అక్కడ పంటలు వేశారు. పంటల మీద అవతలకి తిరుగుతూ ఉంటారు. నేను అక్కడ 5 వరలు పడవల మీద కూడా తిరిగా. ఎప్పుడు 85లో నరసాపురం వెళ్ళి పడవ దాటి అవతలకి వెళ్ళి నాగుల్లంకి వెళ్ళేవాడిని. అలా ఊగిపోతూ ఉంటుంది ఆ చిన్న పడవ, అది ఎక్కి దాటించేవారు. పంటలు వేశారు. ఇప్పుడైతే బ్రిడ్జ్ కట్టాలని దానికి ప్రతిపాదనలు వచ్చాయి, శాంక్షన్ అయిపోయింది. త్వరలోనే నరసాపురం దగ్గర బ్రిడ్జ్ కూడా కట్టేస్తారు. ఓకే అయిపోయింది, కట్టేస్తారు, బ్రిడ్జ్ కట్టేస్తారు. ఆ బ్రిడ్జి ఇది శాశ్వతమైనటువంటి పరిష్కారం. పడవ అయితే పంటి ఇవి తాత్కాలికం. పూర్తిగా ఉద్దేశాలు నెరవేరే వాటి వల్ల తాత్కాలికం కదా. కాబట్టి మనుషులు కూడా పాపాలను కడుక్కోవడానికి, దేవునితో తిరిగి సంబంధాన్ని నెలకొల్పుకోవడానికి తాత్కాలికమైన పరిష్కారాలు చేసుకుంటూనే ఉన్నారు. పాత నిబంధన కాలంలో ఏటేటా గొర్రెలను, మేకలను, కోడెలను ఏటేటా బలి అర్పించుకుంటూ వచ్చేవారు. అవి తాత్కాలికమైనటువంటి పరిష్కారాన్ని మట్టి. ఏటేటా అంటే సంవత్సరాన్ని మటుకే.
మనం ఇన్సూరెన్స్ చేసుకుంటే సంవత్సరం మరి రెన్యువల్ చేయించుకోవాలి కదా బండికి. అలాగా సంవత్సరం చేయాల్సి వచ్చేది. అలాగే తీర్థయాత్రలు చేసుకోవడం, పుణ్యక్షేత్రాల సందర్శనం, పవిత్ర నదులుంటూ వాటిల్లో మునిగేటువంటి కార్యక్రమాలు, సంతర్పణలు పెట్టించడం, దేవాలయాలు కట్టించడం, అనాథ శరణాలయాలు కట్టించడం, దాన ధర్మ కార్యక్రమాలను చేయడం, ఇవన్నీ పాపాలు కడుక్కుని దేవునితో సత్సంబంధాన్ని పెట్టుకుందామనే ఉద్దేశంతో మనుషులు తాత్కాలికంగా ఫెర్రీ దాటానికి నావలు, పడవలు ఇలాంటివి ఉపయోగించుకున్నట్టుగా ఇలాంటివన్నీ చేసుకునేవారు కదా. ఇవి తాత్కాలికమైనటువంటి ఉపశమనమే. అయితే పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వడం కొరకే దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. అంటే చిన్న నావల్ లాంటివి కాదే, ఒకటి బ్రిడ్జ్, కాంక్రీట్ బ్రిడ్జ్. ఆయనకి మనకు మధ్య సంబంధాన్ని కలిపేయడానికి యేసుప్రభు లోకంలోకి రావడం అనేది జరిగింది. అలా కలపడం కొరకు ఏం చేయాల్సి వచ్చింది? వాళ్ళు మరణ శిక్షకు లోనయ్యారు. ఆజ్ఞాతిక్రమ పాపం, దానివల్ల వచ్చే జీతం మరణం. కాబట్టి ఖచ్చితంగా మనిషి చచ్చిపోవాల్సిన అవసరం వచ్చింది. చచ్చిపోతే అలా బతుకుతారు, మనిషి బతకలేడు కదా. కాబట్టి దేవుడే కుమారుడుగా ఈ లోకానికి వచ్చి మన స్థానంలో ఆయన చనిపోయాడు. మన స్థానంలో చనిపోవడం ద్వారా మన మీద ఉన్నటువంటి ఆ మరణ శిక్షను ఆయన అమలు చేసేసాడు. తన శరీరంలో అమలు చేసేసాడు. అంటే మన మీద నుంచి అది తొలగిపోయింది. అంటే మనం ఎవరికైనా రుణం ఉన్నామనుకోండి, ఎవరికైనా ఓ 10 లక్షలు రుణం ఉన్నామనుకోండి, అందుకు సాక్ష్యంగా ఏమున్నాయి? డాక్యుమెంట్స్ ఉంటాయి కదా. ఇది ప్రామిసరీ నోటు, ఇది కుదువు పెట్టినవి ఏవో ఉంటాయి కదా. అవి నేరారోపణ చేస్తున్నాయి. నీవు ఇతనికి ఇంత బాకీ, నువ్వు అతనికి రుణగ్రస్తుడివి నువ్వు అని అవి నేరారోపణ చేస్తూ ఉన్నాయి. ఆ పత్రం తీసేయాలంటే ఆ రుణాన్ని ఎవరైనా తీర్తేనే ఆ పత్రం తీసేయబడుతుంది. తీర్చనంత వరకు అది ఫోర్స్లోని అది ఉండిపోద్ది. అంతే కదా, ఫోర్స్లో ఉండిపోద్ది. అప్పుడు ఈ రుణగ్రస్తుని బాగా ప్రేమించే వాళ్ళు, వాళ్ళకి అయిన వాళ్ళు, బాగా డబ్బున్నోళ్ళు ఎవరు ఉన్నారనుకోండి, ఆ 10 లక్షల అప్పు నేను తీర్చేస్తాను అంటూ వచ్చి ఆ 10 లక్షలు ఇచ్చేస్తే అవతలుడు ఆ కాగితం ఇచ్చేస్తాడు. దాన్ని అప్పుడు చింపేసినప్పుడు ఇతను రుణ విముక్తుడు అవుతాడు. అంటే మధ్యలో ఇంకొకరు ఆ పని చేయాల్సి వచ్చింది. లేకపోతే రుణాన్ని నుంచి ఇతను విడుదల పొందలేడు కదా. అలాగే మనకు వ్యతిరేకంగా ఉన్న రుణపత్రం ఏంటంటే మన ప్రాణం తీయడమే, మన మరణమే. మనకు వ్యతిరేకంగా ఉన్న రుణపత్రం ఆజ్ఞాతిక్రమ పాపం చేత మన మీద మోపబడిన నేరం మనకు తెచ్చినటువంటి శిక్ష ఏంటంటే అది మరణం. అది ఎలా రద్దు అవుతుంది? వారి స్థానంలో ఇంకొకరు మేదేసుకుంటే అప్పుడు రద్దు అవ్వాలి. ఆ మేదేసుకున్నవాడు మరణాన్ని జయించగలవాడైతేనే ఈ మరణ భయం పోతుంది. లేకపోతే మరొకడికి భయం. అందుకని దేవుడి కుమారుడుగా ఈ లోకానికి వచ్చి మన స్థానంలో చనిపోవలసి వచ్చింది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎలా అంటే మనం ఇంకను పాపులమై ఉండగానే, మనం ఇంకా పాపులంగా ఉండగానే మన కొరకు మన స్థానంలో క్రీస్తు చనిపోయాడు. ఇంకా చదువు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు అనీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత, ఏంటా ఉగ్రత? మరణం అనేటువంటి ఉగ్రత. చావే కదా మన మీద ఉన్న ఉగ్రత. మనిషికి చావుని మించిన ఉగ్రత ఇంకేముంది? చావుని మించి భయపెట్టగలిగేది ఈ లోకంలో ఏముంది మనిషిని?
అదే కదా ఉగ్రత. ఆ, దాని నుంచి రక్షింపబడదుము. ఎలా అనగా శత్రువు మనకి ఎన్ని బిరుదులు ఉన్నాయి చూడండి ఇక్కడ. పాపులమై ఉండగా, తర్వాత ఇంకా పైకి వెళ్తే 6వ వచనంలో బలహీనులమై ఉండగా అంటది పైన. మనకున్న బిరుదులు ఇవన్నీ కూడా బలహీనులమై ఉండగా, పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా. మన శత్రువులంగానే ఉన్నాం, ఇంకా ఆయనతో సమాధానపరచుకోలేదు మనం. అప్పుడే దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించి మన స్థానంలో ఆయనను సిలువ మీద బలి అర్పించటం ద్వారా మనతో సంధి చేసుకుంటున్నాడు. ఆయన సమాధాన పడతా ఉన్నాడు. ఆయన ఈ విరోధిత్వం పోగొట్టుకుంటున్నాడు. ఇదంతా దేవుని ప్రణాళికే తప్ప మనదేమీ లేదు ఇందులో. కేవలం ఆయన ప్రేమ, దాని చొప్పున ఆయన వేసిన ఒక ప్రణాళిక. క్రీస్తు ఈ లోకంలోకి రావడం అనేది దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగమే. ఎలాగనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడలా, సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము కదా. సమాధానపరచడానికి, ఈ గ్యాప్ను పోడ్చడానికి, ఈ అగాధాన్ని బ్రిడ్జ్ చేయడానికే ఆవలి ఒడ్డుకు ఈవలి ఒడ్డుకు ఏదైనా చూడండి. ఇది వరకు కాలువలకి తాటిపెట్టలేసిపోరు, అడ్డంగా తాటిపెట్టలేసేవారు. పెద్దోళ్ళకి గుర్తే ఉంటుంది. మనకి నిడమరకు రోడ్ లేనప్పుడు తాళ్ళ దెబ్బ నుంచి రావికోడి దాటి చేనుగట్టు అంట నడుచుకుంటూ వెళ్ళిపోతే మధ్యలో 2 కాలువలు వచ్చాయి, జోడు కాలువలు. ఆ జోడు కాలువల మీద తాటిపట్లు ఉండి, ఆ పట్ల మీద నుంచి దాటుకుని మంగళవారం నిడమరు సంతకెళ్ళేవారు. గుర్తుంది ఎవరికైనా? పెద్దోళ్ళు గుర్తే ఉంటుంది కదండి. అండి అత్తన్నీళ్ళు గారు, అవునా? ఆ జోడు కాలువల మీద తాటిపెట్లు ఉండేవి కదా. ఈ తాళదెబ్బ నుంచి వెళ్ళేవారు. దారి అదే, దారిగట్టు లూదియా అక్కడ ఉంది కదా, అక్కడి నుంచి అటువైపు నుంచి అలాగే వెళ్ళేవాళ్ళు. రావికోటి దాటితే దానికి ఒక పట్టి, అది దాటి వెళ్తే 2 కాలువలు వచ్చి, ఆ 2 కాలువల మీద పట్లు ఉండి, పట్ల మీద నడిచి అవతలకైతే నిడమరు వెళ్ళిపోయినట్టే. మంగళవారం సంత, ఇప్పుడు నిడమరు అడుగుల్లో అప్పుడు సంతలేదు. సోమవారం గణపరం వెళ్ళలేకపోయిన వాళ్ళు నిడమరు సంతకి వెళ్ళేవారు. అప్పుడు పట్లు వేసేవారు అనమాట. ఈ పట్టు ఏం చేసేది? అవతల గట్టుని యువతల గట్టుని కలిపేది. మనిషి దాని మీద నడుచుకొని అవతల ఒడ్డుకి వెళ్ళడానికి ఈ పట్టి సాయం అన్నమాట. అలాగే దేవునికి మనకు మధ్య, అంటే దేవుని వైపు ఒక గట్టు ఉంటే, మన వైపున ఒక గట్టు ఉంటే, మధ్యలో అఘాతం ఉంటే దాన్ని దీన్ని కలిపేది సిలువ కొయ్య. ఈ సిలువే అవతల ఒడ్డును యువతల ఒడ్డును బ్రిడ్జ్ చేస్తుంది. ఈ సిలువ ద్వారానే అవతలికి వెళ్ళాలి. ఈ వైపు నుంచి ఆ వైపుకి వెళ్ళాలంటే మార్గం క్రీస్తు సిలువే కదా. సిలువే. ఆయన మనం పాపులమై ఉండగా, మనం బలహీనులమై ఉండగా, అలాగే మనం శత్రువులమై ఉండగా తన కుమారుని మన కోసం బలిపెట్టడం ద్వారా మనల్ని ఆయనతో సమాధానపరుచుకున్నాడు. అయితే ఈయన మళ్ళీ తిరిగి లేవాలి కదా, లేవాలి ఖచ్చితంగా. లేకపోతే మనం రక్షింపబడేది మళ్ళీ ఉండదు. చనిపోయిన వాడు తిరిగి మళ్ళీ లేవాలి, మరణమును గెలవాలి. చూడండి, అందులో ఒకటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయము 3వ వచనం నుంచి 6 వరకు చదువుదాం. నాకీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేంటంటే లేఖనముల ప్రకారము, లేఖనాల ప్రకారమే. తర్వాత 4వ వచనం మళ్ళీ లేఖనాల ప్రకారమే. లేఖనం అంటే ముందుగా రాయబడింది, అంటే ముందుగానే ప్లాన్ చేయబడింది.
దేవుడు ముందుగానే ప్రణాళిక వేశాడు. దూరమైపోయినటువంటి ఈ మానవుల్ని మళ్ళీ తిరిగి తన దగ్గరకు తెచ్చుకోవడానికి, మరణ పాత్రులైపోయినటువంటి మానవ జాతి యావత్తును రక్షించి మళ్ళీ తిరిగి తనతో పాటు ఉంచుకోవడానికి దేవుని ప్రణాళిక, ప్లానింగ్ అది ముందే రాయబడింది. ఏదైనా ఇల్లు కట్టాలంటే ఏం చేయాలి? ముందు ప్లాన్ గీసుకోవాలి కదా. ఇల్లు కట్టాలంటే ముందు ప్లాన్ గీసుకోవాలి. దాని ప్రకారం తర్వాత ఇల్లు పూర్తవుతుంది కదా. అది రాయబడింది, లిఖింపబడినది ప్రణాళిక, ప్లాన్ ముందుగా వేసేసాం. అలాగే దేవుడు ముందుగానే ప్లాన్ వేశాడు. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ అజ్ఞాతిక్రమ పాపం చేసి శాపగ్రస్తులై మరణపాత్రులై ఆయన సముఖాన్ని నుంచి నెట్టివేయబడ్డారో అప్పుడే దేవుడు ఒక ప్రణాళిక వేసేశాడు. ఈ ప్రణాళికకు మూలం ఏంటి? ప్రేమ. అంతే. ఈ ప్రణాళికకు మూలం ప్రేమ. మా అమ్మాయిని నేను డాక్టర్ చదివించాలి, నేను మెడిసిన్ చదివించాలి అనుకున్నారనుకోండి, పుట్టినప్పుడే అప్పుడేం చేస్తాడు ఆయన? డాక్టర్ చదివేటప్పటికి కొన్ని లక్షలు అవసరం అవుతాయి. ఎప్పుడు వెళ్తుంది? దాదాపు 18 సంవత్సరాల వయసుకి ఎప్పుడుకో డాక్టర్కి వెళ్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి సంవత్సరానికి ఎంత అని దాచిపెడితే అప్పుడు 20 లక్షలైనా 30 లక్షలైనా కట్టి మెడిసిన్ చదివించడానికి నాకు వీలవుతుంది అని చెప్పి ఏం చేస్తారు తల్లిదండ్రులు? బిడ్డ పుట్టినప్పటి నుంచి ఆ బిడ్డ ఆ మెడిసిన్ కోసం ఇప్పటి నుంచి దాస్తూ ఉంటారు. దీన్ని ఏమంటారు? ప్లానింగ్, ప్రణాళిక. ఇది లేకుండా అప్పటికప్పుడు నా బిడ్డని నేను మెడిసిన్ చేయించాలంటే అన్ని లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి? బాగా కోట్లకు పడగలు ఎత్తిన వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు, వాళ్ళకి ఎప్పుడైనా వస్తాయి లక్షలు. అలా కాకుండా మామూలు వాళ్ళకి ఎలా వస్తాయి? రావు కదా. వాళ్ళు ముందు నుంచి ఒక మంచి ప్లాను కలిగి ఉండాలి కదా. ఇలాగే మనుషులు ప్లాన్లు వేసుకుంటారు. అయిరా వేస్తారు మనుషులు ప్లాన్ ఖచ్చితంగా. ప్రేమ బాగా ఇంజనీరింగ్ చదివించాలని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? కొన్నాళ్ళు విజయవాడలో చదివించారు. అక్కడి నుంచి తీసుకొచ్చి స్వర్ణాంధ్రానికి పంపించారు కదా. రమేష్ గారు సత్యాని స్వర్ణాంధ్రానికి పంపించారు, మహిమని కూడా అక్కడికి పంపించారు. ఇంజనీర్లు అయిపోయారు. ఇంజనీర్ అవ్వాలి అనేది వారి యొక్క ఉద్దేశం. దాన్ని నెరవేర్చడానికి ఏదైతే చేశారో దాన్ని ఏమంటాం? ప్రణాళిక, ప్లానింగ్. అలాగే దేవుడు ఎప్పుడైతే మనం ఆయన ఆజ్ఞలను అతిక్రమించి మరణశిక్షకు లోనైపోయామో, పాపులమైపోయి ఆయన నుంచి దూరం అయిపోయామో, ఆయన ఎదిరించి ఆయనకి శత్రువులమైపోయామో, ఆయనకి మనకు మధ్య సమాధానం లేకుండా ఒక అగాధాన్ని సృష్టించుకున్నామో, అప్పుడే ఆయన ప్రేమ కొద్దీ మళ్ళీ తిరిగి తన దగ్గర రప్పించుకోవడానికి వేసిందే ప్రణాళిక. దాన్ని లేఖనం అన్నాం. తన ప్రవక్తల చేత రాయించి పెట్టాడు. అట్లనే లేఖనాల ప్రకారమే ఇదంతా జరిగింది అంటే ముందస్తు ప్రణాళిక. మళ్ళీ ఆయనతో సమాధానపరుచుకోవడానికి దేవుడు ముందస్తు వేసినటువంటి ప్రణాళికే ఇది. దానికి మూలం ప్రేమ. అంతే. దానికి మూలం ప్రేమ. ప్రేమ వల్లే ఈ ప్రణాళిక వచ్చింది. వాళ్ళు మోసగాళ్ళైనా వ్యతిరేకులైనా ఆజ్ఞాతిక్రమం చేసినా నీవేంటి నీ మాట మేము వినేదేంటి అని చెప్పేసి మురాయించిన, మూర్ఖంగా నడుచుకున్నా ఏమైనా ఆయన పిల్లలు కదా, ఆయన పిల్లలు కాబట్టి ఆయన అంత ప్రేమించాడు. అంత ప్రేమించి అప్పుడే తిరిగి మళ్ళీ రక్షించుకుని తనతో చేర్చుకోవడానికి ఒక మంచి ప్రణాళిక వేసేసుకున్నాడు. ఎందుకంటే దేవుడు కేవలం ప్రేమగలుడు కాబట్టి, కేవలం ప్రేమగలుడు కాబట్టి. తప్పైన కుమారుడు ఈ చరిత్ర మనకు తెలుసు కదా. తప్పైన కుమారుడు చరిత్ర మనకు తెలుసు. ఏం చేశాడు ఈ కుమారుడు? తండ్రి మీద తిరుగుబాటు ప్రదర్శించాడు. నా ఆస్తుల వాటా నాకు ఇచ్చేసేయి అన్నాడు. నీ ఇవ్వకపోతే పంచాయతీ పెడతా అన్నాడు. పెద్ద మనుషులు చెప్తారు న్యాయం అన్నాడు. ఏం చేస్తాడు పాపం? ఎందుకు వచ్చిన అలరి? సరేలే ఇచ్చేద్దాం అని వాడు ఆస్తాడికి ఇచ్చేసాడు. అది పుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఆడు వెళ్ళిపోయాడు. కానీ ఈ తండ్రి ప్రేమ ఊరుకుంటుందా?
విభేదించి ఆస్తి పంచుకొని వెళ్ళిపోయినటువంటి ఆ కొడుకు గురించి ఆ తండ్రి ఆలోచించకుండా ఉంటాడా? బాధపడకుండా ఉంటాడా? అతని నిర్గమం కోసం, నిర్గమం అంటే తిరిగి రావడం, ఎదురు చూడకుండా ఉంటాడా? ఎందుకంటే ఆ తండ్రి ప్రేమగలడు అంతే. తన రక్తం, తన మాంసం, వాడు విభేదించి వెళ్ళిపోయినా వాడి మీద ఆ తండ్రికి ప్రేమ ఉంటుంది. మనం ఎలా అంటే మనం ఆయన పోలిక, మనం ఆయన స్వరూపం, మనలో ఆయన ఆత్మ అంశ ఉంచాడు. కాబట్టి మనము ఆయన స్వకీయ సంపాద్యం. దూరంగా వెళ్ళిపోతే ఊరుకుంటాడా? ఊరుకోలేక అప్పటి నుంచే ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నా కొడుకు తిరిగి వస్తే మళ్ళీ తిరిగి ఆడి స్థానాన్ని వాడికి నేను ఇచ్చి చేయాలి. వాడు ఎంత ఎదురు తిరిగినా సరే, ఎంతగా నా మీద దెబ్బలాడి ఆస్తి పంచుకెళ్ళిపోయినా సరే, వాడు తప్పు తెలుసుకుని మళ్ళీ తిరిగి వచ్చేస్తే మళ్ళీ వాడి స్థానం వాడికి నేను ఇచ్చేయాలి. కానీ ఆ కొడుకు మొత్తం అంతా పోగొట్టుకున్న తర్వాత పందులు మేపేవాడి ఇంటికి పనివాడికి వెళ్ళాక పందులను మేపేటప్పుడు ఆ పందులు చక్కగా ఎగబడి తింటూ ఉంటే ఈ కడుపు మాడతా ఉంటే ఈ కడుపే మాడిపోతుంది తినలేక. ఆ పొట్టన్నది తింటే కడుపు నిండుద్దేమో అని తలంపు వచ్చింది లోపల. అవి అంత మంచి ఏం కాదు, వీడు వెళ్తే ఊరుకుంటాయేంటి? వీడి పొట్టుతంటకి వెళ్తే ఊరుకుంటాయా? అవి అంత మంచిగా ఏం కాదు. వాడి ఆహారానికి అడ్డంగా ఇంకోటి వస్తే కుమ్మేస్తాయి పడుకొని. తిని కడుపు నింపుకుందామని కోరిక లోపల కలిగింది, కానీ అలాగే కూర్చొని ఎప్పుడు వాస్తవానికి వచ్చాడు. నా ఇంట్లో నా ఇంటి అనడానికి లేదు, ఇప్పుడు వాటా పంచుకొచ్చేసాడు. నా తండ్రి అంట ఎంతమంది పనులు ఉన్నారు, వాళ్ళందరికీ అస్సలు లోటు అనేది లేదు కదా. ఎంత సంతృప్తిగా ఉన్నారు వాళ్ళు, ఎంత చక్కగా కడుపు నిండా తిండి తింటూ ఒంటి నిండా గొడ్డు కట్టుకుంటూ ఎంత సంతోష ఆనందాలతో ఉన్నారు. నాకేంటి గతి, నేను ఇలా అయిపోయానేంటి? ఆత్మహత్య చేసుకుందాం అనుకోలేదు, అందుకు సంతోషించాలి. ఈ మధ్యన దుర్మార్గం తయారై పెరిగేళ్ళ పేపర్లు చదివాను. కొవ్వూరు 14 ఏళ్ల పాప అంట, 9వ తరగతి చదువుతుందంట. అమ్మాయి నాకు ఉగాది కొత్త బట్టలు కొట్టే అందంట. ఉగాది పండుగకి కొత్త బట్టలు కొనే అందంట. అమ్మాయి డబ్బులు ఎక్కడ కొంటగా, డబ్బులు లేవు నేను కొన్న అందంట. ఆ పనికి మళ్ళీ రాత్రి ఊరేసి చచ్చిపోయింది. నిన్న 7 పేపర్లు వచ్చింది. కొత్త బట్టలు కొనలేదని ఫ్యాన్కి ఊరేసి చచ్చిపోయింది. ఎలా తయారయ్యారు చూడండి, ఇంత దుర్మార్గంగా తయారైపోయారు పిల్లలు. బట్టలు దానికి బట్టలే లేవా? ఇప్పుడు పండగ కొంటే బట్టలు అవి వేసుకుంటేనే పండగ వెళ్తుందా? అవి కొనలేదు, కొనగలిగితే కొనేద్దు కదా, బహుశా లేవేమో అర్థం చేసుకోవాలి కదా. తనకేమైనా ఉంటే బిడ్డలు కాకపోతే ఎవరికి పెట్టుకుంటారు తల్లిదండ్రులు? తన కళ్ళు ఎదురుకుంటే బిడ్డలు మంచి బట్టలు వేసుకుని ఆనందంగా తిరగాలని ఏ తల్లి కోరుకోదు, ఏ తండ్రి కోరుకోడు. ఆర్థిక పరిస్థితి బాగోక నేను కొనలేనందా తల్లి, ఇది లోపల సావలా ఊరేసి చచ్చిపోయింది. ఎక్కను సులువు అయిపోయింది. ఇళ్లలో ఫ్యాన్లు తీసేయలేమో. ఈ ఫ్యాన్లు గాలికి అంతకు ఉపయోగపడుతున్నాయి, కానీ గాలి తీసేయడానికి మాత్రం బాగా ఉపయోగపడుతున్నాయి కదా. మనకు గాలి ఇవ్వడానికి ఎంత ఉపయోగపడుతున్నాయి తెలియట్లేదు, కానీ మనుషులు గాలి తీసేయడానికి మాత్రం బాగా పనికొస్తున్నాయి. ఎంతమంది ఆడలేదు మగాలేదు తుర్రుమని చున్నీలు వచ్చినాయి. ఇప్పుడు ఆడపిల్లలకి చున్నీలు పెక్కేసుకుని ఎలాడేసుకుంటే బాగా పనికొస్తున్నాయి. ఇదివరకు తాళ్ళు కోసం వెతుక్కునేవారు, తాళ్ళు దొరికేవి కాదు, ఇప్పుడు సులువుగా దొరికేస్తుంది. సుని అందరి దగ్గర ఉంటుంది, మెళ్ళను పెక్కేసుకోవడం ఫ్యాన్కి వేసుకోవడం అయిపోయింది అంతే. ఇతను అలా చేయలే. అంత హీనమైన పరిస్థితికి వచ్చేసినా చచ్చిపోదామని అనుకోలే. నా తండ్రి ఇంట పని వాళ్ళు ఎంత దర్జాగా ఎంత ఆనందంగా బతుకుతున్నారు, నాకెందుకు వచ్చింది కర్మ? నా తండ్రితో విభేదించి వచ్చేయడాన్ని బట్టే కదా వచ్చింది. అయినా నా తండ్రి చాలా ప్రేమగలడు, నేను తిరిగి వెళ్తాను. నాయనా నీ కొడుకును అనిపించుకోవడానికి నేను తగను. నీ పనుల్లో ఒక్క పనుడుగా పెట్టుకుని నాకు కాస్తంత
కడుపు నిండా ఆహారం పెట్టాను, అడుగుతాను చాలు నేను అని వెనక్కి తిరిగి వచ్చాడు. ఆ తండ్రి ప్రేమ ఎంత గొప్పదంటే, ఏ రోజున ఆ కొడుకు ఒక దారింట వెళ్ళిపోయాడో ఆ దారి వైపు ప్రతిరోజు ఆ తండ్రి చూస్తూనే ఉన్నాడు. వెళ్ళిన దారిని తిరిగి నా కొడుకు రాకుండా ఉంటాడా? రాడా? అది కదా తండ్రి ప్రేమ. అందుకని ఆధ్యాత్మికము పాపం చేసి నేరం దేవుని మీద మోపినా సరే ఆయన మన మీద ఎంతో ప్రేమ పెట్టుకుని మళ్ళీ తిరిగి మనల్ని ఆయనతో కలుపుకోవడం కొరకు తన ఏకైక కుమారుణ్ణి మన స్థానంలో బలి పెట్టడానికి వాగ్దానం చేసేసాడు ఆయన. ఎంత గొప్ప ప్రేమ! ఈ కొడుకు తిరిగి వస్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాడు? రాజవస్త్రాలు, మెన్నెండా గొలుసులు, చేతికి బ్రాస్లెట్లు, కాళ్ళకి అద్భుతమైనటువంటి బూట్లు, మంది మార్బలం, గోళ్ళు సంపద, అలా ఠీవిగా వెళ్ళాడు. ఇప్పుడు ఎలా వస్తున్నాడు? ఏకాకి, జుట్టు పిచ్చి గూళ్ళు అయిపోయింది, గుడ్లన్నీ పీలికలు అయిపోయినాయి, గడ్డం పెరిగిపోయింది, ఆనమాలు గడ్డానికే ఒళ్ళు చిక్కిపోయింది, ఆనమాలు గడ్డానికే లేదు. అలాంటి పరిస్థితిలో ఆ కొడుకు వెళ్ళిన దారి గుండానే మళ్ళీ వస్తుంటే మేడపై నుంచి చూసి పరుగున వృద్ధాప్యంలో కూడా పరుగున మేడ దిగి వెళ్ళిపోయి దారిలోనే ఆ కొడుకును పట్టుకొని వాడిని కౌగులించుకొని ముద్దు పెట్టుకుంటున్నాడట. ఎలా అని మనకు తెలిసింది? వెళ్ళేటప్పటికీ వచ్చేటప్పటికీ అసలు పోలికుందా? లేదు కదా. మన ఆది తల్లిదండ్రులను ఆయన చేసినప్పుడు ఆయన పోలిక కదా ఇచ్చాడు, ఆయన స్వరూపం కదా ఇచ్చాడు. ఆ తర్వాత చర్చలలో ఉందా ఆ పోలిక? ఎలా గుర్తుపట్టేశాడు? ఆ తండ్రి ఎలా గుర్తుపట్టేశాడు కదా. ఆ కొడుకు ఏదో చెప్పబోతున్నాడు, ఏమనుకుని వచ్చాడో చెప్పబోతున్నాడు. నానా, నేను నీ కొడుకును అనిపించుకోవడానికి తగను అని చెప్పబోతున్నాడు. అసలు అది వెళ్ళా, ఆ మాటే వెళ్ళా. నా కొడుకు తప్పిపోయి తిరిగి వచ్చాడు, చనిపోయి నాకు మళ్ళీ బతికాడు అంటాడు. ఎవరెక్కడ? రండి, చూడకుండా పిలవండి, జుట్టు కత్తిరించండి, సవరం చేయించండి, ఎవరెక్కడ వెన్నెలు పెట్టండి, చక్కగా స్నానాలు చేయించండి, ఎవరెక్కడ మంచి ప్రశస్త వస్త్రాలు తీసుకొనండి, వేయండి, ఎవరెక్కడ మంచి బంగారు గొలుసేయండి, పాదరక్షలు తీసుకొచ్చి పెట్టండి. ఎన్ని ఆజ్ఞలు వచ్చేసినాయి, ఎన్ని వచ్చేసినాయి. వీడేదో మాట్లాడబోతున్నాడు, మాట్లాడనివ్వట్లేదు. అంతే, అది తండ్రి ప్రేమ. అందుకని మనం శత్రువులమై ఉన్నాం, మనం చచ్చిన వారమై ఉన్నాం కదా, బలహీనమై ఉన్నాం. మంచి లక్షణం ఏదీ లేదు మనలో. ఆ తప్పిపోయి తిరిగి వచ్చిన కొడుకులాగానే కౌగులించుకుని ముద్దు పెట్టుకోవడానికి ఏముంది వాడి దగ్గర? కంపు తప్ప. కంపు, వాడు ఆధ్యాత్మిక క్రమం, తండ్రి మీద తిరుగుబాటు చేయడం ద్వారా వచ్చిన కంపది. అలాంటి కంపు కొట్టేవాడిని ఆటేసుకుని ముద్దు పెట్టుకుంటున్నాడు. మన పాపపు కంపు, దేవుడు పరిశుద్ధుడు, మనం పాపపు కంపులో ఉన్నాం, కుళ్ళు కంపు కదా. యెషయా 1వ అధ్యాయంలో ఉంటుంది కదా, యెషయా 1వ అధ్యాయంలో ఉంటుంది కదా. నడినెత్తి నుంచి అరికాలు వరకు పచ్చి పుండ్లంట, అసలు స్వస్థత లేదంట. ఆ పుండ్లు పిండబడలేదంట, కట్టబడలేదంట. అంటే ఆ పుండ్లు కంపు రాదా? చేతుల నిండా గజ్జి ఉందనుకోండి, ఆయన సమీపించడానికి మనకి ఎంత చిరాకు అనిపిస్తుంది. అందులోంచి చీము కారి వాసన వస్తూ ఉండే దొరకు వాసన. వాళ్ళకి చేయకండి ఇస్తారా? ఆయన దగ్గర కూర్చోబెట్టుకుంటారా? ఇష్టపడతారా అసలు? కంపు, దుర్గంధం. వాడు పందుల దాకా వెళ్ళాడు, వాడి దగ్గర ఏం కంపు వస్తుంది? ఇప్పుడు పందులు కంపు వస్తుంది, పందుల కంపు. అటువంటి వాడిని వాటేసుకుని మెడ మీద పడి ముద్దెట్టుకుని, అబ్బాబా తండ్రి ప్రేమ ఎంత గొప్ప! చూసారా? యేసు ప్రభు తండ్రి ప్రేమ ఎంత గొప్పదో మనకి తెలియజేయడం కోసం అటువంటి ఉపమానాన్ని నా ముందుకు తీసుకొచ్చాడు కదా. ఇలాంటి మన కోసం ఆయన కుమారుని లోకానికి పంపించటం
లేఖనాల్లో రాయించి ఆ ప్రకారంగా నెరవేర్చినటువంటి వాడు మన దేవుడు కదా. సరే ఇంకా కిందకి వద్దాం. చూడండి, మరి తండ్రి దగ్గరికి మనం వెళ్ళడానికి ఉన్న ఒకే ఒక మార్గం, అదే యేసుప్రభు చెప్పాడు యోహాను సువార్త 14:6లో, నేనే మార్గం. దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఈజ్ ఓన్లీ ద వే టు రీచ్ గాడ్ కదా. ఈజ్ ఓన్లీ ద బ్రిడ్జ్ టు కనెక్ట్ హ్యూమన్ బీయింగ్ అండ్ ద గాడ్. ఆయన మాత్రమే బ్రిడ్జ్. ఆయన్ని దేవునితో మానవుల్ని కలపడానికి ఉన్నటువంటి ఈజ్ ఓన్లీ ద మీడియేటర్ కదా. ఆయన మాత్రమే మధ్యవర్తిగా మనకి ఆయన ఉన్నాడు. ఇక్కడికి 3 విషయాలు, 3 అయినాయి కదా. మొదటిది ఏంటి? దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు, మన కోసం ఒక మంచి ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు. రెండోది ఏంటి? ఏమ్మా? రెండోది ఏంటో చెప్పాలా మరి? మళ్ళీ నేను చెప్పాలా? మర్చిపో. మీరు అలా మర్చిపోతే అలాగే మొన్న చెప్పేసింది కదా ఇది. మనందరము పాపంలో ఉన్నాము. ఈ పాపం దేవుని నుంచి మనల్ని ఎడం చేసేసింది, దూరం చేసేసింది. మన మనవి ఆయనకి వినపడకుండా చేసేసింది, మనం ఆయనకి కనపడకుండా చేసేసింది. మూడవది, ఈ గ్యాప్ పూడ్చడానికి ఒక బ్రిడ్జిగా యేసు ప్రభు ఈ లోకంలోకి రావడం అనేది జరిగింది. అక్కడికి 3 ఓకే. ఈ 3 తెలిసి మంచిదే. సరిపోద్దా? ఈ 3 తెలిస్తే సరిపోద్దా? 3 తెలిసినాయి. ఒకటి, మనం పాపులం, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు, ఒక మంచి ప్రణాళిక మన కోసం కలిగి ఉన్నాడు, అది మనకు తెలిసింది. ఓకే. మన పాపం ఆయనకి మనకు మధ్య అడ్డుగోడగా ఉండి మన వినపాలు ఆయన దాకా వెళ్ళట్లేదు, ఆయన మనకి ఏమీ చేయలేకపోతున్నాడు, ఆ విషయం తెలిసింది. ఆ తర్వాత ఈ గ్యాప్ను పూడ్చడానికి దేవుడు తన కుమారుని పంపించాడు, యేసుప్రభు లోకానికి వచ్చాడు. ఈ అగాధాన్ని కలపడం కోసం ఆయన లోకానికి వచ్చాడు. ఓకే, ఇక్కడ వరకు తెలిసింది మనకి. సరిపోద్దా? రక్షింపబడిపోతామా? ఇక్కడ దాకా అందరూ చేస్తున్నారు, ఇక్కడ దాకా అందరూ వస్తున్నారు, విషయాన్ని తెలుసుకుంటున్నారు, ఒప్పుకుంటున్నారు. కానీ ఇంకొకటి ఉంది, 4వది. అది చేస్తే తప్ప ఖచ్చితంగా మనం రక్షణ పొందలేము. దేవుని ప్రేమాపూర్వకమైనటువంటి ఆ ప్రణాళిక నెరవేర్పులోకి రాదు కదా. అది నెరవేర్పులోకి రావాలి, ఖచ్చితంగా నెరవేర్పులోకి రావాలి. లేకపోతే ఇంకెందుకు, మనకు రక్షణే లేని పరిస్థితి అయిపోతుంది. అప్పుడే మనం చేయాల్సింది ఏమిటి? ఇదంతా మనకి తెలిసింది కాబట్టి అలా వచ్చినటువంటి క్రీస్తును మన వ్యక్తిగత రక్షకునిగా మనం అంగీకరించాలి. అది యోహాను 3:16లో చెప్పేశాడు ఆయన కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు. ఎవరు నశింపరు? ఆ క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు నశించరు. ఆ క్రీస్తు గురించి తెలిసింది. క్రీస్తు అంటే దేవుని ప్రేమే కదా. క్రీస్తు అంటే ఆయనకి మన తండ్రికి మనకు మధ్యన ఉన్నటువంటి గ్యాప్ను పూడ్చేవాడే కదా. దేవుని ప్రణాళిక మన పట్ల నెరవేర్చడానికి వచ్చినటువంటి నిర్వాహకుడే కదా. ఇవన్నీ మనకు తెలిసిన తర్వాత ఆ విషయాన్ని మనం అంగీకరించకపోతే రక్షణ లేదు కదా. అందుకని యోహాను సువార్తలో 1వ అధ్యాయము 12వ వచనంలో తన్ను ఎందరు అంగీకరించిరు, ఆయన్ని ఎందరు అంగీకరిస్తే వాళ్ళందరికీ, అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలు అవడానికి ఆయన అధికారం ఇచ్చేసాడంట. ఆయన అధికారం ఇచ్చేసాడు, మనకి ఇచ్చేసాడు అధికారం, మన చేతిలోనే పెట్టేశాడు అధికారం. తాళం చెవి మనకే ఇచ్చేసాడు. ఇంట్లో నీ బహుమానం ఉంది,
అయితే బయట నీకు ఈ పని చెప్తున్నాను, ఈ పని పూర్తి చేసేసి ఈ తాళం పట్టుకుని తీసుకుని బహుమానం తీసేసుకో అని తాళం చేయకుండా మనకే ఇచ్చేస్తున్నాడు. అయితే పని ఎలా చేయాలో అని చెప్పాడు కాబట్టి పర్ఫెక్ట్గా అలా చేస్తేనే అది ఓపెన్ అవుతుంది. అలా చేయనప్పుడు తాళం చేయ మన దగ్గర ఉన్న ఉపయోగం లేదు. మనకే ఇచ్చేసాడు. తనెందరు అంగీకరించిరు అనగా తన నామం ముందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలవ్వడానికి ఆయన అధికారం ఇచ్చేసాడండి. ఆయన అధికారం ఇచ్చేసాడు. మనకే ఇచ్చేసాడు అధికారం, మన చేతిలోనే పెట్టేశాడు అధికారం. ఎలా అంగీకరించాలో ఆ రకంగా మనం అంగీకరించాలి. ఎలా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలో ఆ రకంగానే విశ్వాసం ఉంచాలి. అప్పుడు మాత్రమే ఆయన పిల్లలు అయ్యేటువంటి అవకాశం మనకి కనబడుతుంది. అంటే ఎలా అంటే పరిపూర్ణమైన విశ్వాసంతో. అది నుంచి మనం తెలుసుకోవాలి. వారి తల్లిదండ్రులు తప్పు చేశారు, తద్వారా వారి వల్ల నాకు మరణం సంప్రాప్తించింది. అయితే నన్ను ప్రేమించి నేను చావకుండా ఉండాలనే ఉద్దేశం, అంటే నరకంలోకి పోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే తండ్రి ఒక మంచి ప్రణాళిక కలిగి కుమారుని లోకానికి పంపించాడు. ఆయన వచ్చి ఆయన పాపాల కోసం సిలువెక్కలేదు, ఆయన దోషాల కోసం సిలువెక్కలేదు. ఆయన చెప్పాడు, నాలో పాపం ఉందని ఎవడు స్థాపిస్తాడు చెప్పండి అన్నాడు ఆయన. ఆయన మన పాప దోషాలకి, ఆయనకి ఎల్లు పాపం లేదు, అందుకోసం ఆయన ఏమీ సిలువనెక్కలేదు. నా పాపం నిమిత్తం, నా శాపం నిమిత్తమే ఆయన సిలువలో మరణించాడు అని ఒప్పుకోవాలా. అది తను అంగీకరించడం అంటే, తన నామం ముందు విశ్వాసం ఉంచడం అంటే. విశ్వాసం ఉంది. మన క్రియలే లేవు ఇక్కడ. మన క్రియలలో ఎపిసిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 8-9 వచనాల్లో మనం చదువుతాం. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారు. విశ్వాసము ద్వారా కేవలం కృపచేత మాత్రమే రక్షింపబడ్డారు తప్ప మీరు రక్షింపబడ్డానికి మీరు చేసింది ఏమీ లేదు. ఇది దేవుని ప్రేమ, ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళికను ముందుగానే ప్రవక్తల చేత ఆయన రాయించాడు. ఆ లేఖనాల ప్రకారమే క్రీస్తు లోకంలోనికి రావడమైనా, క్రీస్తు లోకంలోకి వచ్చి నా స్థానాల్లో సిలువ మీద చనిపోవడమైనా, మళ్ళీ మరణం జయించి తిరిగి లేవడమైనా, ఇదంతా దేవుని తండ్రి యొక్క కృపచేతనైన ప్రణాళిక అంతే. మనం చేసిందేం లేదు, మనమేమి అడగలే. ఆదాం గారు ఏమైనా అడిగాడా శపించినప్పుడు? నా శాపం చాలా గొప్పది నాయనా, ఇలా అయితే నేను శాశ్వతంగా నీకు దూరం అయిపోతాను కదా, మళ్ళీ నేను నీ దగ్గరికి వచ్చే ఛాన్సే లేదు కదా, కాబట్టి ఏదో ఒకటి చెయ్యి, మమ్మల్ని నీ దగ్గర రప్పించుకోవడానికి ఏదైనా ఒక కార్యం చెయ్యి అని అడిగాడా? ఆదాము అడగలే, హవ్వమ్మ అడగలే. అడగకుండానే తండ్రి కేవలం ఆయనే ఒక ప్రణాళిక, ప్రేమతోడ చేసినటువంటి ప్రణాళిక. ఇందులో మన పాత్ర అసలు ఏమీ లేదు. మన పాత్ర అసలు ఏమీ లేదు. ఆయనే చెప్పేశాడు అన్నీని. మానవులు ఎవ్వరు కూడా మాకు ఒక విమోచకుడిని పంపించు, ఈ పాప శాపాల నుంచి మమ్మల్ని రక్షించు అని అడిగిన వాళ్ళు లేరు. అడగకుండానే కేవలం ఇదంతా తండ్రి యొక్క ప్రణాళిక అంతే. ఆయన కేవలం ఆయన కృపచేత, కృప అంటే చెప్పుకున్నాం కదా, ప్రేమ వేరు కృప వేరు. ప్రేమ పీకెళ్ళిపోతే అది కృప. అంటే ప్రేమ అంటే యోగ్యుల పట్ల మాత్రమే మనం ప్రేమ చూపిస్తాం. కృప అంటే కారణాలు వెతకకుండా ప్రేమ చూపించడం. వాడు మనకి శత్రువైనా సరే ప్రేమ చూపించడం, దాన్ని కృప అంటారు. మనం శత్రువులమై ఉండగా మన పట్ల ప్రేమ చూపించాడు ఆయన, కాబట్టి కృప. అందుకని కృప చేత మీరు రక్షింపబడుతున్నారు తప్ప ఇందులో మీకంటే ఏం లేదు, మీరు చేసిన క్రియలంటే ఏమీ లేవు. మీరు అయోగ్యులు, మీరు శత్రువులు, లోబడనొల్లని ప్రజలు, చచ్చిన వారు, విరోధులు ఎన్నున్నాయి. ఇన్ని పేర్లు మీకు ఉన్నప్పటికీ కూడా కేవలం మీ పట్ల ఆయన కృప చూపించి ఇదంతా చేశాడు. కృప చేత మీరు రక్షింపబడ్డారు తప్ప
కాబట్టి ఈ కృపయందు విశ్వాసం ఉంచాలి మనం. నిజమే, నేను అయోగ్యుడిని, అయోగ్యురాల్ని, నిజమే నేను పాపిని, పాపాత్మురాల్ని, ఆయన ప్రేమించడానికి కూడా నాకు అసలు అర్హత లేదు. ఎందుకంటే ఎంతో ప్రేమించి చక్కటి వనాన్ని చేసి అందులో పెట్టి స్వేచ్ఛగా తిను అంటే దురాశలకు పోయి మనల్ని పాపం చేశారు మా తల్లిదండ్రులు, ఆ జన్మ పాపం మమ్మల్ని ఏల్తానే ఉంది అని గుర్తించి కృపచేత ఆయన చేసినటువంటి కార్యం మీద విశ్వాసం ఉంచాలంట. అందుకని విశ్వాసము ద్వారానే ఆయన్ని మనం స్వీకరించాలి. విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడ్డాం మనం. ఇది దేవుని కృప అని నమ్మాలి. నమ్మి ఆయన మనం వెంబడించాలి. అప్పుడు మాత్రమే కదా. మరి క్రీస్తును స్వీకరిస్తే ఏం జరుగుతుంది? ఒక కొత్త జన్మ వస్తుంది. కొత్తగా పుట్టిన అనుభవంలోకి వెళ్ళిపోతారు. నూతన జన్మ కదా, నూతన జన్మ వచ్చేస్తుంది. ఇదిగో పాతవి గతించను, సమస్తమును కొత్త వాయును అని మనం జరుగుతాం. ఎవరైతే క్రీస్తును స్వీకరిస్తారో ఇప్పుడు వాళ్ళు నూతన వ్యక్తిగా మారిపోతారు. మార్చేస్తాడు దేవుడు. నూతనం అంటే ఎలా? ఇప్పుడున్న స్థితి నుంచి ఏ స్థితికి వెళ్తాము? అది పాతదే, మళ్ళీ నూతనంగా తెచ్చుకుంటాం దాన్ని. ముందు దేవుడు మనకిచ్చాడే ఆ రూపం పాతదే, అది దాని మధ్యలో పోగొట్టుకున్నాం మనం. తిరిగి మళ్ళీ ఆ స్థితికి తీసుకెళ్ళిపోతాడు అంతే. అందుకని ఆయన ప్రేమ ఏం చేస్తుందంట? మన దగ్గరే ఉందంట, తట్టుతుందంట. ప్రకటన 3:20లో ఇదిగో తలుపునొద్ద నిలబడి తట్టుచున్నాను, తలుపునొద్ద నిలబడి తట్టుచున్నాను. రక్షణ సిద్ధంగా ఉంది. దీన్ని స్వీకరించమని ఆయన పిలుస్తున్నాడు. రక్షకుడు సమీపంగా ఉన్నాడు. నీ హృదయ ద్వారం దగ్గరే ఉన్నాడు, తట్టుతూ ఉన్నాడు. నీ హృదయంలో ఏముంది? మునుపటి ప్రవర్తన విషయంలోనైనా మోసకరమైన దురాశలు ఉన్నాయి. చెడిపోయిన ఆ ప్రాచీన స్వభావం ఉంది. మానవ హృదయంలో అదే కదా ఉంది. ఎఫెసీలో చదువుతాం కదా, 4:22 నుంచి మనం చదువుతాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావము, చిత్తవృత్తి. మోసకరమైన చెడిపోయే చిత్తవృత్తితో ఉన్నారు. అది నిండిపోయింది హృదయంలో. అయితే ఇప్పుడు ఆ హృదయం దగ్గర నిలబడి తడుతున్నాడండి ఈయన. ఎందుకంటే మనుషులు దాన్ని బాగు చేసుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అది పోగొట్టుకోవాలనే ప్రయత్నాలు. ఎవరు సైలెంట్గా ఏం లేరు. ఎంత దుర్మార్గం పనులు చేసినా కదా, ఎంత దోపిడీలు చేసినా, లేకపోతే హత్యలు చేసినా, ఇంకొకటి చేసినా, ఏదో మంచి జరగాలని కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అక్కడక్కడ దేవస్థానాల్లో కోట్ల రూపాయలు అజ్ఞాత భక్తుడు వేశాడు అంటున్నాడు. వాళ్ళ పేరు చెప్పరు. అజ్ఞాత భక్తుడు. ఎందుకు? పనికి మళ్ళీ పని చేసి అబ్బాయి చెడాడు. అది వైట్ అయితే ఇబ్బంది ఏమని చెప్తారుగా. ఎవరైనా దానాలు చేసి పొగిడించుకుంటారు కదా. మరి పొగిడించుకోకుండా ఎందుకు వేస్తారు కోట్ల రూపాయలు? అది సరైనది కాదనమాట. అది అన్యాయపు సంపద. ఎందుకు వేస్తున్నారు? కడుక్కోవడానికి. అది చేసిన పాపాన్ని కడుక్కోవడానికి ఒక ఉద్దేశం ఉంది. ఇలాంటివి చేస్తే మన పాపాలు కడగబడతాయి, పుణ్యగతులు మనకు వస్తాయి అని ఒక ఆశతో చేస్తున్నారు. ఉద్దేశం మంచిదే కానీ బట్ దే ఆర్ ఇన్ రాంగ్ ట్రాక్ కదా. నిజమే, ఉద్దేశం మంచిదే, రక్షింపబడాలి, పాపాలు కడుక్కోవాలి, ఉద్దేశం బాగానే ఉంది. కానీ అది సరైన దారిలో లేదు. కాబట్టి నేను సరైన దారి అని చెప్పాడు యేసుప్రభు. అది నేనే మార్గమును. మీరు తిరిగి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఆ దారులు ఏవి సరైనవి కావు. ఇంకా కొంతమంది అయితే ఏ దారి వెళ్ళినా అక్కడికి వెళ్తారంటున్నారు. అన్ని దారులు అక్కడికే తీసుకెళ్తాయి అంటున్నారు. అన్ని దారులు అక్కడికి కాదు, ఒకే ఒక్క దారి ఉంటుంది. ఎక్కడికైనా సరైన దారి ఒకటి ఉంటుంది. ఆ దారి నేనే అని చెప్పి
యేసు ప్రభు చెప్పిన వాడిగా మనకి కనపడతా ఉన్నాడు. కాబట్టి దాన్ని మనం విశ్వసించాలా. ఆయన మన హృదయ ద్వారం దగ్గర నిలబడి తడుతున్నాడంట. ఎవరైనా తీస్తే, తలుపు తెరిస్తే నేను లోపలికి వస్తానంటున్నాడు. ఎలా ఉంటుంది? మనమే ఏమనుకుంటున్నామంటే మొత్తం అంతా శుభ్రం చేసుకున్నాక అప్పుడు నేను రమ్మంటాను అంటున్నారు. మన వల్ల అవుతుందా? శుభ్రం చేసుకోలేకపోతున్నారు కదా. పెరిగిపోతుంది, పెరిగిపోతుంది. కొంచెం తీస్తే ఇంకోటి వచ్చి కూర్చుంటుంది, కొంచెం తీస్తే ఇంకోటి వచ్చి కూర్చుంటుంది. మన వల్ల కావట్లే. మనం అనుకుంటున్నాం శుభ్రం చేసాక అప్పుడు వెళ్దాం, శుభ్రం చేసాక అక్కడికి వెళ్దాం, ఇలా ఉండి అలా ఉండి ఏ రకంగా అక్కడికి వెళ్ళడం, ఇటువంటి ఆలోచనలు. కాలం గడిచిపోతుంది కదా. శుభ్రం చేసుకోకుండా నువ్వు పోతే ఏంటి సంగతి? అందుకని ఆయన ఏమంటున్నాడు? నేను వస్తా అంటున్నాడు. ఆయన వస్తే ఏమవుద్ది? ఆటోమేటిక్గా శుభ్రం అయిపోద్ది. ఆయన లోపలికి వస్తే చాలు శుభ్రం అయిపోద్ది. దానికి ఆటోమేటిక్గా అన్నీ మారిపోతాయి, మొత్తం అన్నీ మారిపోతాయి, క్లీన్ అయిపోతాయి, శుభ్రం అయిపోద్ది. అందుకు మనకు ఉదాహరణే పొట్టి జక్కయ్య. అందుకు ఉదాహరణే. ఎలాంటి వాడైనా లోభి, పేనాసుడు. లోభి అంటే పేనాసుడు. ఎవరికి పిల్లికి బెచ్చం పెట్టడం, ఎంతసేపు లాక్కోవడమే. అశుద్ధం మీద పైసలు కూడా లాక్కుంటాడు, శవాల మీద కూడా పేలాలు ఏరుకుంటాడు అనమాట. అంత పేనాసుడు. అక్రమంగా అన్యాయంగా పోగొట్టుకోవడమే. సుంకపు గుత్తదారుడు. ఒక వ్యాపారి దగ్గర రోజుకు రూపాయి వసూలు చేసుకోవాలనుకోండి, రూపాయికి 4 రూపాయలు వసూలు చేసేస్తాడు, లేకపోతే బుట్ట పడేస్తానంటాడు. ఆ రకంగా అన్యాయంగా పోగుపెట్టేసాడు, ఫుల్గా పోగొట్టేసాడు. బోల్ డబ్బు ఉంది, జనమందరూ అసహించుకుంటారు అలాంటి. అయితే ఒకరోజు ఆయనకు కోరిక కలిగింది, యేసు ఎవరో చూడాలి, నువ్వు కోరిక కలిగింది. ఎప్పుడైతే ఆ కోరిక కలిగిందో యేసు ఎవరో తను తాను చూపెట్టుకోవడానికి ఆయన వచ్చేసాడు. ఈయన కలిగింది కోరిక, యేసు ఎవరో అని చూడాలని కోరిక కలిగింది. దాంతో యేసు ఇప్పుడు వెతుక్కుంటూ వచ్చేసాడు ఆయన దగ్గరికి. ఆయన వచ్చేసరికి ఎక్కడ కూర్చున్నాడు? చెట్టు ఎక్కి కూర్చున్నాడు. నేను వచ్చేసరికి ఆయన చెట్టు ఎక్కి కూర్చున్నాడు. చాలామంది చెట్టు ఎక్కి కూర్చుని దగ్గర కదా, అహంకారం, అలాంటి చెట్టు ఎక్కేస్తారు. అక్కడి నుంచి దిగినారు, అస్సలు దిగరు. ఇంక లోక సంబంధంగా చాలా చెట్లు ఉన్నాయి. అధికారం ఒక చెట్టు, ధనం ఒక చెట్టు, కులం ఒక చెట్టు. ఎక్కి కూర్చుంటారు పైన, అంతే. ససేమిరా అక్కడి నుంచి దిగరు, కిందకే దిగుతారా? దిగరు. పరిశుద్ధ వివాహాలు మందిరంలోనే పాస్టర్ గారే పెళ్లి చేయాలి. కానీ మా కొలపోలే కావాలా, మా గోత్రం వాళ్ళే కావాలా అంటే ఆ చెట్టు దిగట్లే. అందుకే హెబ్రోను వాళ్ళని సంబంధాలు చూడమంటే మేము చూడమంటారు, మీకు మేము చూడం అంటారు. ఎందుకంటే మేము చూడాల్సి వస్తే కులం, గోత్రం, ఊరు చూడం. ప్రార్థన చేసి ఒక అనుకూలమైనటువంటి విశ్వాసాన్ని సంపాదిస్తాం. మీరేమంటారు? ఏ కులం అని అడుగుతారు. కాబట్టి మేము మీకు సంబంధాలు చూడమని చెప్తారు. హెబ్రోన్లో అడుగు ప్రసాద్ గారు ఒక ఆయన ఉంటాడు, ఇవి చూస్తుంటాడు ఎక్కువ. ఇదే అడుగు కులం అంటే సార్ మేము చూడడం, మీకు సంబంధాలు మేము చూడలేము అంటారు, అంతే. ఎందుకంటే మీరు దిగర ఆ కులం ఎక్కి, ఆ కులం నుంచి దిగరు, ఆ చెట్టు ఎక్కి కూర్చొని దిగరు, ఇక అక్కడే ఉంటారు. ఇంకా ఇందులో గోత్రాలు కూడా ఉంటాయి. గొల్లలు, యాదవుల్లో గోత్రాలు ఉంటాయంట. ఎర్రగొల్లలంట, ఎర్రగొల్లోళ్ళు చేసుకుంటారంట. కోనాటి గొల్లలంట, కోనాటి వాళ్ళు చేసుకుంటారంట. గోత్రం కూడా మారతాకలేదు. యాదవులో నుంచి అందులోనే అంటే అందులో మళ్ళీ గోత్రాలు అంటే ఎక్కేసి కూర్చుంటున్నాం అక్కడ. అక్కడి నుంచి అస్సలు దిగట్లే, ఎక్కువ కూర్చుండిపోతున్నాం అలాగా. మరి ఇంకెలా నువ్వు అలా ఎక్కువ కూర్చొని దిగకపోతే ఎలా దేవుని హృదయంలోకి వస్తాడు? ఈయన చెట్టు గబగబా దిగాడు. జక్కయ్యా నువ్వు త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండాల్సి ఉంది. అండం పాపం ఒకసారి దూకేసేమంటాడు.
లేకపోతే జారిపోయి ఉంటాడు, కొట్టుకుపోయి ఉంటాయి కూడా కదా. దిగిపోయాడు, వెంటనే దిగిపోయాడు. అక్కడ ఏం రాయబడిందంటే యేసును చేర్చుకొనినవని రాయబడింది ఇక్కడ. లోపలికి వెళ్ళిపోయాడు యేసుప్రభు, ఆయన హృదయంలోకి వెళ్ళిపోయాడు అంతే. వెళ్ళిపోవడం పాపం టకటకమని నిర్ణయాలు వచ్చేస్తున్నాయి అంతే, టకటకమని నిర్ణయాలు వచ్చేస్తున్నాయి. ఆ హృదయాన్ని బాగు చేసుకోలేకపోతున్నాడు, ఇప్పటిదాకా పోగొట్టుకోవడమే తప్ప ఇవ్వలేకపోతున్నాడు, తన వల్ల కావట్లే. ఇప్పుడేమంటాడు, ప్రభువా నాస్తులు సగం పేదలకు ఇచ్చేస్తున్నాను. తెగ లాగేశాడు, నూకేశాడు. ఇప్పుడు ఏమంటాడు, సగం పేదలకు ఇచ్చేస్తున్నాను. ఇంకా ఎవరి దగ్గరైనా ₹1 అన్యాయంగా తీసుకుంటే ₹4 చెల్లించేస్తాను. ఇంకేముంటుంది, ఏమి ఉండదు, క్లియర్, మొత్తం వెళ్ళిపోతుంది. ఈ నిర్ణయం ఎప్పుడు వచ్చింది, అంతకుముందు ఎందుకు రాలేదు? పాపం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మనుషులు, తమ మట్టుకు తాము బాగుపడతాము, తమ మట్టుకు తాము మంచి పనులు చేద్దామని అనుకుంటూ ఉంటారు, వాళ్ళు కాదు. కానీ ఇక్కడ ఏమంటాడు, నేను హృదయం అనే తలుపు దగ్గరే నిలబడి ఉన్నాను, నువ్వు తెరువు, నేను వస్తాను, నేను లోపలికి వచ్చానండి చాలు, అంత క్లియర్ అయిపోద్ది, మొత్తం క్లియర్ అయిపోద్ది. పొట్టి జక్కయ్య హృదయం క్లియర్ అయిపోయింది, తన ఇల్లు క్లియర్ అయిపోయింది. ఎలా అంటే దేవునికి ఇష్టమైన రీతిని మారిపోయింది, ఆయనకి ఇష్టమైన రీతిని మారిపోయింది కదా. ఇది మనం స్వీకరించాలా, తెలిస్తే సరిపోదు. దేవుడు నన్ను ఎంతో ప్రేమించాడు, నా పట్ల ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడని తెలిస్తే సరిపోదు. నా పాపం, నా దోషం ఆయనకి నాకు మధ్య అడ్డుగోడగా వచ్చేది, ఒక గ్యాప్ ఏర్పడింది అని తెలిస్తే సరిపోదు. ఈ గ్యాప్ పూడ్చడానికి యేసుప్రభు లోకానికి వచ్చాడు. ఈ ఒడ్డు ఆ ఒడ్డు కలపడానికి ఆయన సిలువ కొయ్యేశాడు. నేను దాని మీద నడుచుకుంటూ అవతలికి వెళ్ళిపోవాలని, ఇది మాత్రం తెలిసినా సరిపోదు. ఏం కావాలి ఇప్పుడు, దీనంతటిని నమ్మి అది క్రియారూపంలోకి రావాలి. అటువంటి ఆయన హృదయంలోకి చేర్చుకుంటే తప్ప మనం నూతన వ్యక్తిగా మారం. చక్కగా నూతన వ్యక్తిగా మారిపోయాడు. ఇప్పుడు ఆయన చుట్టూ వేల కొలది జనం తిరుగుతూ ఉన్నారు, ఎవరూ మారలే. ఎందుకంటే వాళ్ళు వచ్చే ఉద్దేశాలు వేరు, వాళ్ళు ఎవరు తమ హృదయాలను తెరవలేదు ఆయన కోసం. నిజంగా యేసు ఎవరో అని తెలుసుకోవాలని ఎవరు రాలా, ఆయన పెట్టే తిండి కోసం వచ్చారు, ఆయన చేసే అద్భుతాలు చూడడానికి వచ్చారు తప్ప అసలు ఆయన ఎవరు ఏంటి అని తెలుసుకోవాలనే కోరిక ఎవరికీ లేదు. అది జక్కయ్యకి మాత్రమే వచ్చింది. ఎవరికి ఆ కోరిక ఉంటుందో వాళ్ళకు మాత్రమే తన్ను తానైనా కనపరుచుకుంటాడు. ఆ కోరిక ముఖ్యం, తెలిసినంత మాత్రాన్ని ఏమీ కాదు. ఆ కోరిక అనేది చాలా ముఖ్యం. వింటున్న మనం చక్కేవలే ఆశపడాలి. యేసు ఎవరు పూర్తిగా ఆయన గురించి తెలుసుకున్న రోజున ఆయన దేవుని ప్రణాళిక నీకు అర్థమవుతుంది, ఆయన దేవుని ప్రేమ అని నీకు అర్థమవుతుంది, తండ్రికి నీకు మధ్యలో ఉన్న అగాధాన్ని పూడ్చడానికి వచ్చిన ఒక వంతెన అని నీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈయనందు విశ్వాసం ఉంచితే నేను తండ్రి దగ్గరికి చేరుకుంటాను అనేటువంటి ఒక నిరీక్షణ నీకు వస్తుంది. అది వచ్చిన రోజున మాత్రమే నిజంగా మనం విశ్వాసులం అనిపించుకుంటాం, విశ్వాసులకు తగినట్లుగా ఉంటాం, మారే మనసుకు తగిన ఫలాలు ఫలిస్తాం. అవి లేని రోజున మనం ఎంతకాలంగా దేవుని సన్నిధికి వచ్చిన ఆ ఎరుకోలు యేసుప్రభు చుట్టూ వేల మంది జనాల్లో ఒకళ్ళైపోతాం అంతే. జక్కయ్యలా మాత్రం మనం మారలేము కదా. జక్కయ్య ఈ 4 విషయాలు చాలా ముఖ్యం. లేకపోతే క్రీస్తును మన సొంత రక్షకునిగా మనకి ఎరగం. మొదటిది ఏంటి చెప్పండి, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు, మన పట్ల ఒక మంచి ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు. రెండోది ఏంటి, ఆయన ప్రణాళికను మనం పొందలేకపోవడానికి, దాని ఫలాన్ని మనం పొందలేకపోవడానికి ఆయనకి మనకు మధ్య మన పాపాలు అడ్డుగోడగా ఉండిపోయి ఒక గ్యాప్ను ఏర్పాటు చేశాయి. మూడోది ఏంటి, ఆ గ్యాప్ను పూడ్చడానికే యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. నాలుగవది ఏంటి, ఆయన యందు విశ్వాసం ఉంచాలంతే, ఆయన హృదయంలోనికి చేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే మనం రక్షింపబడతాం, నిజంగా రక్షణ అనుభవంలోనికి మనం వస్తాం. ఒకటి ఒప్పుకోవాలంట,
ఒక చిన్న ప్రార్థన లాంటి మాట అన్నమాట. ఏంటంటాడు, లార్డ్ జీసస్, యేసు ప్రభువా అనమాట, ఐ నీడ్ యూ, నువ్వు నాకు కావాలి. థ్యాంక్ యూ ఫర్ డైయింగ్ ఆన్ ద క్రాస్. ఇది కూడా సిలువ మీద చనిపోయినందుకు నీకు వందనాలు. వై? ఫర్ మై సిన్స్, నా పాపాల కొరకు చనిపోయినందుకు నీకు వందనాలు కదా. ఇంకేమంటాడంట, ఓపెన్ ద డోర్, ఐ ఓపెన్ ద డోర్ ఆఫ్ మై హార్ట్ అండ్ ఐ ఇన్వైట్ యూ ఇన్ టు మై హార్ట్స్ అంటాడు. నా హృదయ ద్వారాన్ని తెరుస్తాను, నా హృదయంలోనికి నిన్ను నేను ఆహ్వానిస్తున్నాను అంటాడు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ, నా పాపాలు క్షమించినందుకు నీకు వందనాలు. ఇంకేమంటాడు, ఇంకా చూడండి, నాకు నిత్య జీవాన్ని ఇస్తున్నందుకు వందనాలు. ఆఖరిగా ఒకే ఒక్క మాట, జక్కయ్య గారు తన హృదయంలో ఓ సింహాసనం వేసి యేసు ప్రభువుని కూర్చోబెట్టుకున్నాడు. నా జీవితానికి రూలర్ నువ్వే, నా హృదయ సింహాసనం మీద కూర్చుని నన్ను ఏలుబడి చెయ్యి, నన్ను నడిపించు. ఇలా కావాలండి అలా. ఒక గుర్రం మీద కూర్చుని కళ్ళాలు చేతితో పట్టుకుంటే ఆ కూర్చున్న వాని ఇష్ట ప్రకారమే గుర్రం వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే నువ్వు నా మీద సవారీ చెయ్యి, పూర్తిగా నన్ను నీ స్వాధీనంలోనికి తీసుకుంటూ జక్కి అప్పచెప్పేసుకున్నాడు తను పూర్తిగా. అలాగే ఇప్పుడు మనం కూడా నన్ను నీ స్వాధీనంలోకి తెచ్చుకో, నా హృదయ సింహాసనం మీద నువ్వు కూర్చో, పూర్తిగా నన్ను నీ కంట్రోల్లోకి తీసుకో, నన్ను నేను నీకు అప్పచెప్పేసుకుంటున్నాను. అలా ఎప్పుడు అంటామో అప్పుడు మాత్రమే పూర్తిగా మనం మార్పు చెందుతాము, ఆయన్ని బిడ్డలమవుతాము, ఆయన నిత్యరాజ్య వారసత్వానికి మనం అప్పుడే అర్హులమవుతాం. అది లేనంత కాలము సంవత్సరాల తరబడి దేవుని సన్నిధికి మనం వస్తున్నా ఏ విధమైన ప్రయోజనము ఉండదు. కాబట్టి ఏం చేయాలంటే మనం వ్యక్తిగతంగా క్రీస్తును ఎరిగి వ్యక్తిగతంగా మన హృదయాల్లోనికి ఆయన్ని ఆహ్వానించాలంట, విశ్వాసంతో ఆహ్వానించాలంట. అప్పుడు మాత్రమే మనం రక్షింపబడతాం. దేవుడి మాటల్ని దీవించునుగాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడమైన మా దేవ, వందనాలు, స్తోత్రాలు. మీరెంత గొప్ప దేవుడు నాయన, ఎంత ప్రేమ, కనికరము, జాలి, దయ, వాత్సల్యత, కృపతో నిండిన మా దేవ, వందనాలు, మీకే స్తోత్రాలు నాయన. మరి మానవులను మీరెంతో ప్రేమతో చేసుకున్నారు, మీ స్వరూపం ఇచ్చారు, మీ పోలికిచ్చారు, మీ ఆత్మను కూడా వారిలో ఉంచారు. ఓ చక్కటి వనాన్ని వేసి పరదేశును నిర్మించి దానిలో ఆయన్ని పెట్టి నీ ఇష్టానికి అన్ని ఫలాలు తినవు, ఒక్కదాని జోలికి మాత్రం వెళ్ళకు, అది తింటే చేస్తామని మీరు ఆజ్ఞాపించినప్పుడు దురాశలకు పోయి తినొద్దన్న చెట్టు ఫలాన్ని కూడా తినడాన్ని బట్టి నీ శాపానికి గురయ్యి ఆత్మీయంగా చనిపోయిన వారై నెట్టివేయబడ్డటువంటి మానవులను సైతం మీరెంతగా ప్రేమించారంటే, వారి పట్ల ఎంత చక్కటి ప్రణాళికను మీరు కలిగి ఉన్నారంటే, ఆ దినాన్ని వారి పాప విమోచన క్రయధనంగా మీ కుమారుని లోకానికి స్త్రీ సంతానంగా పంపించి ఇవ్వడానికి మీరు ఇష్టపడ్డారు నాయన. ఇదంతా కేవలం మీ యొక్క ప్రేమ. అలాగే మీకు మాకు మధ్య మా అపరాధాలు, మా పాపాలు, మా దోషాలు అడ్డుగోడగా ఉండిపోయినాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ అడ్డాన్ని తీసేయడానికి, ఈ గ్యాప్ను పోడ్చడానికి నీ కుమారుని ఈ లోకానికి పంపించారు. ఈ కుమారుని శిలువ బలియాగం ద్వారాని మాకందరికీ కూడా మీతో సమాధానాన్ని ఏర్పాటు చేశారు. మీ దగ్గర రావడానికి ద్వారం తెరిచిన వారుగా ఉన్నారు. అయితే మేము అలా మీరు పంపించినటువంటి మీ కుమారుణ్ణి, అలాగే క్రీస్తు నామమందు విశ్వాసం ఉంచిన వారమై ఆయనను మా సొంత రక్షకునిగా అంగీకరిస్తే అప్పుడే మేము మీ మళ్ళీ తిరిగి మీ పిల్లలమవుతాం. ఇదంతా మీ ప్రణాళిక మా ముందు పెట్టారు. విన్న ఈ మాటలు మా పిల్లలు తమ హృదయాలు భద్రపరుచుకున్న ఆయన మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎరిగి తమ హృదయాల్లోనికి
మిమ్మల్ని ఆహ్వానించి పుట్టి జక్కయ్య ఏ రీతిగా అయితే తన హృదయాన్ని పూర్తిగా సంస్కరించుకున్నాడు, ఏ రీతిగా ఇతడును అబ్రహాము సంతానమే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని లోకరక్షకుడైన మీ చేతని చెప్పించుకున్నాడు. అలాగే మేమందరం కూడా నాయన, మీరైతే నేను వేచి ఉన్నాను తలుపు నొద్ద, నువ్వు తెరిస్తే నేను వస్తాను, జక్కయ్యను శుభ్రం చేసినట్లే నిన్ను కూడా శుభ్రం చేస్తాను, అలాగే జక్కయ్యకి ఇచ్చినటువంటి అలాంటి స్టేట్మెంటే నీ పట్ల కూడా నేను ఇస్తానని మీరు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రతి వారు కూడా నాయన ఇన్ని తెలుసుకున్నటువంటి వారు మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించి తమ హృదయాల్లోనికి ఆహ్వానించులాగున సహాయపడమని అడుగుతున్నాను. ఇప్పుడైతే ఆరాధించబోతున్నారు నాయన, మీరు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆత్మతోనూ సత్యముతోనూ నాయన ఆరాధించులాగున సహాయపడమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.